సో ఈరోజు నాతో పాటు ఒక వింత గెస్ట్ ఉన్నాడనమాట. తనని కమెడియన్ అని పరిచయం చేయాలా, మోడల్ అని పరిచయం చేయాలా, లేదు అంటే కొంతమంది మాట్లాడుతున్నట్టుగా ఈయన ఒక పిచ్చోడు. చప్పట్లు చప్పట్లు डीजे प्रकाश కోయా రే కోయ్ కోయ్ కోయా హమారే సందమామా కోయ్ కోయ్. ఓకే, ఇంటర్ ఎందుకు చదవలే? ఇంటర్ చదువుదామంటే ఇక వీడియోస్ పట్టుకున్నా ఇట్లా ఓకే, ఇట్లా ఏదైనా చేద్దాం కంటెంట్ చేద్దాం ఇంటర్ అనేసి. బస్ ఎక్కింది, నేను యూట్యూబ్ ఎక్కినా. ఎక్కిన అందరూ చూసేది రీల్స్ అనేది. సో మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు, అరే రీల్స్ చేస్తే బాగుండు, ఏదైనా వీడియోలు చేస్తే బాగుండు, అది కామన్ థింగ్. కానీ ఎందుకు ఈ టైప్ ఆఫ్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అలవాటు చేసుకున్నావు, భయం పోయింది, జనాలకు భయపెట్టడం స్టార్ట్. జనాలు భయపడి start. చిన్నపిల్లలు అయితే కొంచెం దడుచుకుంటారు సడన్ గా చూసి. ఎన్ని గెటప్స్ వేసావు ఇప్పటి వరకు? గెటప్స్ 150, 100. కోయ్ 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 కోయ్. లేని వస్తువు ఉందా అసలు నువ్వు వాడండి? ఇంకా కనిపించలే, నా కంటికి కనిపిస్తే అయిపోతుంది అది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో నీకు పబ్లిక్ రియాక్షన్ ఎట్లుండే? అదే అసలు వాళ్ళు చూసే రియాక్షన్ కి ఏం అర్థం కాలే. ఈరోజు నాతో ఏమన్నా అబద్ధం చెప్పావంటావా? ఇప్పుడు దాకానా చెప్పలే. చెప్పలేదు. ఓకే, పక్కా అసలు అబద్ధం చెప్పలే. నేను ఇంటర్వ్యూ అడిగాను కదా, అడిగిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఒక మాట చెప్పా. తమ్ముడు నీకు పేమెంట్ ఇస్తున్నాం కదా, అంటే అది నీకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్కి ఇస్తున్నాను నేను, రావడానికి పోవడానికి ఇప్పుడు మేము పే చేసుకుంటున్నాం, శశి టీవీ పే చేసుకుంటుంది కాబట్టి నువ్వు ఇదే రోజు ఇంకో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే నా టైం వేస్ట్ బ్రో, నువ్వు తర్వాత చేసుకో, ఒకవేళ ఇచ్చినా కూడా నువ్వు తర్వాత రిలీజ్ చేయించుకో బ్రో, ఎందుకంటే కష్టం మాది కాబట్టి అని చెప్తా. నువ్వు నాకేం చెప్తావు? చేయను అన్నావు. నిజాయితీగా నిక్కచ్చిగా సంపాదించే సజ్జు ఎందుకని అబద్ధాలు చెప్పాలి? ఏదన్నా ఫేర్ ముఖం మీద మాట్లాడే సజ్జు కదా, దేనికి అబద్ధం? దేనికి అబద్ధం చెప్పిన? నెలకి ఎంత సంపాదిస్తున్నావు తమ్మి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుండి? రీసెంట్ గా అంటే ఒకటి క్రోన్ లెవెన్ అనేసి వచ్చింది ఒకటి. ఓకే, అది ఎట్లా అంటే ఫస్ట్ నార్మల్ చెప్పు అన్నారు, నార్మల్ చెప్పిన. సెకండ్ వీడియో డబ్బులు ఇట్లా చేసి అంటే నేను అంత పెద్ద అబద్ధం చెప్పలేను, నేను అన్ని సంపాదించలేగా, సారీ అని చెప్పిన. ఇప్పుడు కూడా మెసేజ్లు పడి ఉన్నాయి. బాగా ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఈ షుగర్ కోసం, డయాబెటీస్. ఫైనల్ గా నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు? నేను ఎక్కడేం లేదు, మా అమ్మని మంచిగా చూడాలి, ఆ స్టేజ్ వస్తే చాలా. అదే ఒక పూట కూర్చోబెట్టి అన్నం తినిపించే స్టేజ్ ఏదొచ్చినా నాకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఒక వింత గెస్ట్ ఉన్నాడనమాట. తనని కమెడియన్ అని పరిచయం చేయాలా, మోడల్ అని పరిచయం చేయాలా, లేదు అంటే కొంతమంది మాట్లాడుతున్నట్టుగా ఈయన ఒక పిచ్చోడు. సో చాలా మందికి యాక్చువల్గా ఇదే క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఆయన ఎవరో కాదు, సజ్జు మోడల్. ఒకసారి అబ్బాయితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే తమ్ముడు. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావు. సో బిఫోర్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక పాయింట్ క్లియర్ చేస్తా. ఓకే, అది ఓకే అనుకుంటేనే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎట్టి పరిస్థితుల ఈ ఇంటర్వ్యూ డిలీట్ చేయడం అనేది అవ్వదు, ఎడిటింగ్ తో మమ్మల్ని సతాయించకూడదు. నీకు అన్ని పాయింట్స్ ఓకే అయితే క్లియర్ గా మాట్లాడదాం. ఓకే, ప్రాబ్లం ఏం లేదుగా. స్టార్ట్ చేద్దాం. ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నావు. సజ్జు మోడల్ అసలు పేరేంటి? మొహమ్మద్ నజీర్. మరి ఎందుకు సజ్జు మోడల్? ఎందుకు సజ్జు మోడల్ కాదు, సజ్జు అఫీషియల్ అని స్టార్ట్ చేసిన. సో అట్లా మోడలింగ్ డ్రెస్సులు వేస్తుంటే సో మోడల్ అనేసి పెట్టేసి ఇట్లా. ఓకే, సజ్జు అనేది నువ్వు పెట్టుకున్న పేరు, అందరు పిలుస్తారు. అది ఎందుకు? యాక్చువల్ నేమ్ ఉంది కదా, దాంతో అట్లా అలవాటు అయిపోయింది. ఆ నేమ్ తో పిలుచుకుంటే ఎవరు? అది ఆధార్ కార్డ్ లో ఉంది ఆ నేమ్, ఇది అందరు పిలిచే నేమ్ ఉంది సజ్జు అని. గవర్నమెంట్ కోసం ఒక నేమ్, ఫ్యాన్స్ అందరి కోసం ఒక నేమ్. ఓకే, సజ్జు మోడల్ ఏం చదువుకున్నాడు? 10th కంప్లీట్ చేసావు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం లేదు.
నార్మల్ నాన్నగారు లేరు కదా? అచ్చా, అన్న ఉండు, మమ్మీ ఉండు, డాడీ ఎక్స్పైర్ అంతే. ఓకే. అన్న జాబ్ చేస్తున్నారా? జాబ్ అంటే ఇప్పుడు వెతుకుతుండు ఆయన. వెతుకుతున్నాడు. ఉమ్. సో నువ్వు 10th పాస్ అయ్యావు. అవు. పాస్ అయ్యావుగా? క్లారిటీ ఉందిగా? ఉంది. అన్ని సబ్జెక్టులు బయటకు వచ్చినాయా, అడిగెక్కినాయా? అన్ని వచ్చినాయి, మేము పంపిస్తా ఇంటికి వెళ్ళి. మేము కూడా. ఎంత వచ్చింది 10th లా? 7.9. 7.9. కరోనా బ్యాచ్ కాదుగా? పక్కా. పక్కా. ఓకే. ఇంటర్ ఎందుకు చదవలే? ఇంటర్ చదువుదామంటే ఇక వీడియోస్ పట్టుకున్నా ఇట్లా. ఓకే. ఇట్లా ఏదైనా చేద్దాం, కంటెంట్ చేద్దాం ఇంటర్ అనేసి. బస్ ఎక్కింది, నేను యూట్యూబ్ ఎక్కినా. ఎక్కినా. అంతేనా? ఆ. నార్మల్ గా అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చెయ్యాలి అనేది ఒక ఐడియా రావడం అనేది కామన్. ఉమ్. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు సోషల్ మీడియా అందరూ ఉపయోగిస్తున్నారు చేస్తారు. కాబట్టి అందరూ చూసేది రీల్స్ అనేది. సో మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు, అరే రీల్స్ చేస్తే బాగుండు, ఏదైనా వీడియోలు చేస్తే బాగుండు, అది కామన్ థింగ్. ఆ. కానీ ఎందుకు ఈ టైప్ ఆఫ్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే, సో ఫస్ట్ ఒకసారి చేసిన వీడియో ఫంకీ, సో Okay. పాయింట్ కట్ చేసి ఓకే. ఒక వీడియో చేస్తే పబ్లిక్ రెస్పాన్స్ మంచిగా ఉంది. నేను భయపడ్డా, తీయలేకపోయి అట్లే వాళ్ళు చూసే రియాక్షన్ కి నేను అర్థం కాలే. ఎట్లా ఉండే రియాక్షన్? ఎట్లా అంటే అసలు అందరు నవ్వుతుర్రు, ఆగమాగం చేస్తారు, ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. ఎవరు పిచ్చోడు అన్నట్టు. పిచ్చోడు అన్నారు, డైరెక్ట్ అన్నారు. ఓకే. పిచ్చోడు అనేసి మాట్లాడుకోరు. ఇక కొన్ని రోజులు భయపడ్డాను తీయడం. ఓకే. కొన్ని రోజులు ఆపి, ఒక 15 రోజులు ఆపి మళ్ళా వెళ్ళిన. సో మళ్ళా భయపడ్డా రెండోసారి. నార్మల్ 2 షూట్లు వాళ్ళు భయపడ్డారు, నువ్వు భయపడ్డావు. పబ్లిక్ కొంతమంది భయపడతారు, కొంతమంది నవ్వుతారు. సో అట్లా 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 ఇక 3rd 4th వీడియో ఇక నిమ్మలంగా అట్లా అలవాటు చేసేసుకున్నా. అలవాటు చేసుకున్నావు. భయం పోయింది, భయం జనాలకు పోయింది. భయపెట్టడం స్టార్ట్. జనాలు భయపడిస్తారు, నవ్వుతారు. ఓకే. భయం అనేది ఉండదు వీడియోలో, ఇంతసేపు చూసి నవ్వుతారు అలా బస్. చిన్న పిల్లలు అయితే కొంచెం దడుచుకుంటారు ఆ, సడన్ గా చూసి. కొంతమంది అంతేనా? ఓకే. స్టార్టింగ్ వీడియో షాపింగ్ మాల్ నుండి బయటికి వచ్చే వీడియోనేనా? అది- డ్రెస్ చింపుకొని. ఎవరు చెప్పారు అట్లా డ్రెస్ చింపుకోమని ఐడియా? ఐడియా ఏం లేదు, ఫస్ట్ అదే చెప్తున్నా కదా. ఫస్ట్ పాయింట్ చింపిన కానించి షర్ట్ మొత్తం పబ్లిక్ దిగా. అయ్యో, డ్రెస్ ఎంత పెట్టి కొన్నావు? అది కొన్న పాత బట్టలే ఓకే. నీదే పాత బట్టల్లో నుండి ఒకటి చింపుకొని వెళ్ళావు. చింపుకొని ఓకే. ఫస్ట్ నీకు పబ్లిక్ రియాక్షన్ ఎట్లుండే? అదే అసలు వాళ్ళు చూసే రియాక్షన్ కి ఏం అర్థం కాలే. ఓకే. భయపడ్డా నేను, అరే ఎట్లా చూస్తారు, చేయాలా వద్దా ఏంది, ఆ. పిచ్చోని లేక మంచిగా ఉండదేమోలే అనేసి కొన్ని రోజులు ఆపిన వీడియోలు. వాళ్ళు మంచిగా ఉండకుండా ఎవరైతే ఏంది మనం నవ్విస్తున్నాం, నవ్వుతున్నారు చూసి అవును. చాలు అట్లా 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 అనేసి ఇక అలవాటు చేసిన నిమ్మలంగా. ఈ కంటెంట్ ఎక్కడ లేదు ఓకే. తెలంగాణ. అవును. ఒక పాయింట్ అయితే క్లియర్ చేస్తా, అంటే జనాలని నవ్వించడం అనేది చాలా పెద్ద టాస్క్, అవునా? సో దానికోసం మనల్ని మనం తగ్గించుకొని మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టి, చాలా మంది ఇప్పుడు కొంత ఒక్కొక్క గెటప్ కి ఒక్కొక్క మాటలు వస్తాయి, అవునా? సో గెటప్ ని నువ్వు ఛాలెంజ్ గా తీసుకోవడం ఎంత అదో, తర్వాత పబ్లిక్ లోకి వెళ్ళి అంత ధైర్యంగా వీడియో చేయడం అనేది అంత అంటే ఆ ధైర్యం ఉండాలి, లేకపోతే వేస్టింగ్. దానికి నీకు హ్యాట్స్ ఆఫ్. అంటే ఎందుకంటే చాలా మంది ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తారు, ఏదో డైలాగ్ చెప్పు, లేదంటే ఇంకేదో 4 మాటలు చెప్పు, వాళ్ళ మీద పంచులేసో, అది కాదు. వితౌట్ డైలాగ్స్ నువ్వు జస్ట్ నీ బాడీ లాంగ్వేజ్, నీ యాక్షన్స్ ని బట్టి, నీ గెటప్ ని బట్టి నవ్విస్తున్నావు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అది హ్యాపీ ఉంది, ఇంకా సంతోషంగా ఇంకా చేస్తున్నా కదా. ఓకే. అది ఆపేది ఉంటే ఇప్పుడు ఆపేసేది వీడియోస్. ఫస్ట్ వీడియో 16 millions కొట్టింది. 16. చాలా కష్టం. అంటే ఇన్స్టాగ్రామ్ లో 1 million దాటాలి. 100 views వస్తేనే నేను మస్తు ఖుషి అయ్యేది అప్పట్లో. ఇప్పుడు ఇక మిలియన్స్ లో వెళ్ళిపోతుంది. ఎన్ని గెటప్స్ వేసావు ఇప్పటి వరకు? గెటప్స్ 150, 100, 150 ఈజీగా అయితే. 150 ఈజీగా అయితే. లేని వస్తువు ఉందా అసలు నువ్వు వాడండి? ఇంకా కనిపించలే, నా కంటికి కనిపిస్తే అయిపోతుంది అది కూడా. నార్మల్ గా అందరూ ఒక కోణంలో చూస్తారు, అరే క్యారెట్ అంటే కొంచెం హెల్దీరా తిందాము, మిర్చి అంటే కూరలలో వాడుకుందాం రా, వాటర్ మిలన్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనం చూసే మిర్చిలో 2 కలర్స్ మిర్చిలు అయిపోయినాయి. క్యారెట్, బీట్, టమాటా, బెండి, బైగన్, ప్రతి ఒక్కటి. ఓకే. అంటే ఆలోచన కూడా నీదే కంప్లీట్ గా, వేరే వాళ్ళది కాదు. ఈ దండలు ఇదంతా రెడీ చేయడం అన్న ఉండో కన్నా దోస్తులు ఉన్నారు. ఓకే. మొత్తం టీం ఎంత మంది అనుకోవచ్చు నీకు హెల్ప్ చేసేవాళ్ళు? టీం ఉన్న ప్రతి ఒక్కడు అవసరం ఉంటే వాళ్ళకి పిలుచుకుంటా, లేకుంటే 3-4 మెంబర్స్. అవసరం ఉంటే వాడుకుంటావు, లేదంటే పక్కకు పెడతావు. అట్లా ఉండదు, నేను పిలిస్తే వస్తారు వాళ్ళు, అంతే కాదు, పిలిస్తే వస్తావు. ఓకే. సో ఏది అడిగినా కూడా చేయడానికి రెడీగా ఉంటారు. ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నారంటావా? ఉన్నారు. అవసరం కోసం వాడుకునే వాళ్ళు లేరు, అట్లా ఏం లేదు, లేరు. అట్లాంటి వాళ్ళతో మాట్లాడాను, పెట్టుకొని దోస్తి కూడా. ఓకే. సో శత్రువులు ఉన్నారంటావా ఎవరన్నా సజ్జు మోడల్ కి? శత్రువులు ఏం లేరు, అట్లాంటి వాళ్ళతో నేను కలవను, బస్ అంతే. ఓకే. సో నార్మల్ ఈ టాపిక్ అన్ని మాట్లాడకంటే ముందు, సజ్జు నిజాయితీగా మాట్లాడతాడా
లేదంటే అబద్ధాలు ఎక్కువ చెప్తాడా? అబద్ధాలు ఉంటాయి కదా చెప్పడానికి, ఏమవసరం చెప్తే. లేదంటావు. లేదు నేను ఈ రోజు నాతో ఏమన్నా అబద్ధం చెప్పావంటావా? ఇప్పుడు దాకానా ఆ, చెప్పలే. చెప్పలేదు. ఓకే, పక్కా పక్క అసలు అబద్ధం చెప్పలే. ఉమ్? నేను ఇంటర్వ్యూ అడిగాను కదా, అడిగిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఒక మాట చెప్పా. తమ్ముడు నీకు పేమెంట్ ఇస్తున్నాం కదా, అంటే అది నీకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కి ఇస్తున్నాను నేను, రావడానికి పోవడానికి ఇప్పుడు మేం పే చేసుకుంటున్నాం, శశి టీవీ పే చేసుకుంటుంది కాబట్టి నువ్వు ఇదే రోజు ఇంకో ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తే నా టైం వేస్ట్ బ్రో, నువ్వు తర్వాత చేసుకో, ఒకవేళ ఇచ్చినా కూడా నువ్వు తర్వాత రిలీజ్ చేయించుకో బ్రో, ఎందుకంటే కష్టం మాది కాబట్టి అని చెప్పా. నువ్వు నాకేం చెప్పావు? చేయను అన్నావు. చేసిన బట్ చేసినావు. మరి అబద్ధం చెప్పలేదంటివే. అంటే నువ్వు ఆ విషయం ఎందులో అన్నావు కదా, నాకు ఇంటర్వ్యూది అడిగినావు కదా. నేను ఇంటర్వ్యూదేగా ఇప్పుడు కూడా అడుగుతుంది. అబద్ధం చెప్తావా తమ్ముడు మాట్లాడింది. అదే నేనేమన్నా, సజ్జు అబద్ధం చెప్తాడా అన్నా, చెప్పడు అన్నావు. నాతో చెప్పావా అన్నా, చెప్పలేదు అన్నావు. మరి ఎలా చెప్తివి? చెప్తివి అంటే ఎలా అంటే, ఇప్పుడు మీకు వస్తానా మీకోసం డ్రెస్ రెడీ చేసిన, ఎగ్జాక్ట్లీ మీకు దగ్గర వేసుకోవాలనేసి. సో ఆ టీవీ ముందు మాట్లాడారు అప్పట్లో. ఎస్. సో అక్కడ ఇవ్వాలి అంటే నువ్వేమన్నావు, మనకు టైం వేస్ట్ అది, మనకన్నా ముందు వాళ్ళు అప్లోడ్ చేస్తే సో మనకి రీచ్ ఉండదు అన్నావు. అవును, సరే అని. అండ్ పేమెంట్ కూడా మాట్లాడినా నేను, అంటే నేను పేమెంట్ ఇచ్చి పిలిపిస్తున్నాను కదా బ్రో, నా పేమెంట్ పైన వేరే ఛానల్ వాళ్ళు పేమెంట్ ఇస్తారా అదంతా మనకు సెకండరీ. నా పేమెంట్ మీద ఇంకో ఛానల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు తమ్ముడు అని చెప్పా, ఓపెన్ గా చెప్పా. నువ్వేమన్నావు, అక్క నాకు అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, డైరెక్ట్ నీ దగ్గరకు వస్తా అన్నావు. అవునా? నేను ఫోన్ చేసా, ఎక్కడున్నావు తమ్మి వస్తున్నావా అన్నా. ఏమన్నావు? మామ వాళ్ళ ఇంట్లో ఉన్నా అన్నావు. స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా అడిగా, ఏం చేసినావు తమ్మి, ఎక్కడున్నావు, తిన్నావా అని అడిగిన. అవునా? నువ్వేమన్నావు? మామ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఫ్రెష్ అయినా, తెలిసిన మామ వాళ్ళు ఉన్నావు. నువ్వు పలానా ఛానల్ కి వెళ్ళింది, నాకు ఫోన్ వచ్చింది, పలానా ఛానల్లో నువ్వు ఇంటర్వ్యూ నాకు ఇచ్చింది, ఫోన్ వచ్చింది, మరి ఎట్లా అబద్ధం చెప్తివి? అబద్ధం ఎట్లా? డబ్బుల కోసమా? డబ్బులు తీసుకుని ఏం చేయను. అక్కడ పేమెంట్ ఇచ్చారన్నావు, ఇక్కడ పేమెంట్ ఇచ్చారు. డబ్బులతో నేను ఏం చేస్తా? 1000 రూపాయలు నాకేం తెలుసు తమ్ముడు, అదే అడుగుతున్నా నేను. ఇప్పుడు నువ్వు బాధపడొద్దని నేను చెప్పకుండా వచ్చేసిన. ఇప్పుడు వాళ్ళకి అదే చెప్పిన, అక్క ఇప్పుడైతే పోస్ట్ చేయకండి, ఆ వీడియో వచ్చినాక పోస్ట్ చేస్తారంటే వస్తా అన్న, ఫోన్ చేసి అడగండి. ఓకే, మీ వీడియో పోస్ట్ అయినాక పోస్ట్ చేస్తారంటే మీ కాడికి వస్తా. అదే మాట. ఇప్పుడు అక్క అని పిలిచినావు, తమ్మి అని పిలిచిన, నీ కష్టం నేను అర్థం చేసుకున్నా, నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నా, పిలిచినప్పుడు అక్క నేను బరాబర్ పోతా, నాకు డబ్బులు అవసరం ఉంది, వాళ్ళు ఎప్పటి నుండో ఫాలో అప్ చేస్తున్నారు నన్ను, వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను నీకు ఇస్తా అని చెప్పాలా? లేదా అక్క నువ్వు పెట్టేసుకో, నీది అయిన తర్వాత నేను వాళ్ళు రిలీజ్ చేయమంటా, నీది అయిన తర్వాత వాళ్ళకి ఇస్తా, వాళ్ళు కూడా నాకు కొంత పేమెంట్ ఇస్తా అన్నారు, సో నాకు హెల్ప్ అవుతుంది, నేనున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్ కి నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అక్క అని చెప్తే, అప్పుడు సజ్జు తమ్ముడు నియత్తుగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు. సో నేను చెప్తే మళ్ళీ నువ్వు బాధపడతావు, డ్రెస్ కూడా యూజ్ చేయలేదు నేను. ఓకే, యూజ్ చేసేది అయితే నీది డ్రెస్ యూజ్ చేసేది కదా. నేను దేనికి బాధ అంటావు? ఇప్పుడు అక్కడ ఇచ్చి ఇక్కడ వస్తే మళ్ళా వద్దన్నప్పుడు ఇచ్చినావు, మంచిగా ఉండదు. నేను అక్కడ మాట ఇచ్చిన, హైదరాబాద్ వస్తే మీకు ఆడ ఇచ్చి మీకు ఇస్తా, హైదరాబాద్ వస్తే మాట ఇచ్చావు. 100% రైట్. నీ మాట మీదగానే నేను మాట్లాడతా, నాకు 2 కవర్ అయితే అనేసి నేను వచ్చిన. ఎగ్జాక్ట్లీ తమ్ముడు, నీ మాట మీద నుండే నేను మాట్లాడతా, 2 కవర్ అవుతుందని వచ్చినావు. అవునా? 2 కవర్ అవుతాయి అన్నప్పుడు నువ్వు నాకు పొద్దున ఏం చెప్పాలా? అక్క 2 కవర్ అవుతాయని నేను వస్తానా, నేను అక్కడ ఇవ్వాలి, తప్పది నాకు, అది ఇంపార్టెంట్, నాకు ఇది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ నీకు చాలా ఇంపార్టెంట్, మాకు గెస్ట్లు కంటిన్యూ దొరుకుతారు, కానీ నీకు ఎప్పుడైతే ఆ ఛానల్స్ పిలుస్తాయో 10 ఛానళ్ళు, అప్పుడు నీకు కొంత పేమెంట్ వస్తుంది, రెంట్ కో, ఫుడ్ కో, నీ మెడిసిన్ కో, దేనికో ఉపయోగపడుతుంది. కానీ నిజాయితీగా నిక్కచ్చిగా సంపాదించే సజ్జు ఎందుకని అబద్ధాలు చెప్పాలి? ఏదన్నా ఫేర్ ముఖం మీద మాట్లాడే సజ్జు కదా, దేనికి అబద్ధం? దేనికి అబద్ధం చెప్పిన అంటే, సో నువ్వు బాధ మంచిగా ఉండదు చెప్తే అబద్ధం అనేసి నేను చెప్పినా. నేను ఫస్ట్ అడిగినప్పుడు బాధ ఉండేది కాదుగా, అవు అక్క నేను బరాబర్ 2 ఛానళ్ళకి వస్తున్నా, బాధ ఏముంది? ఇప్పుడు 2 డ్రెస్సులు తీసుకొచ్చిన నేను, మీకోసం ఈ డ్రెస్ తెచ్చిన, వాళ్ళ కోసం ఆ డ్రెస్ తెచ్చిన. సో నేను ఇక్కడ యూజ్ చేయాలి, ఇది 3 అనేసి నేను ఫిక్స్ అయినా, నీకు చెప్పాలి ఈ డ్రెస్ ఇక్కడ యూజ్. దీనికంటే ముందు కూడా అక్కడనే ఉండి ఇంకో ఛానల్ తో మాట్లాడడానికి కూడా డీల్ మాట్లాడిరు. ఎక్కడ ఉండి? అక్కడనే ఇచ్చింది ఛానల్ లోనే ఉండి, నేను పంపిస్తున్నాను గెస్ట్ ని అని కూడా మీరు మాట్లాడారు. నేను మాట్లాడినా? నువ్వు కాదు, వాళ్ళు. నేను రేపు ఎల్లుండి చూసుకుందా, సరే చెప్పు అక్క అని చెప్పిన మాట. సో నేను బాధపడొద్దు అని చెప్పేసి నువ్వు అట్లా చెప్పినావు. ఇదైతే వాస్తవంగా
నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు అంటే నువ్వు ఫస్టే చెప్పుకుంటుంటే నమ్మబుద్ధి అంటే ఒక్క మాట నేను చెప్తా. సో నువ్వు ఇచ్చే ఇంటర్వ్యూ డబ్బులు, వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూ డబ్బులు నాకు ఒక రోజు ఖర్చు కాదు, ఒక నెలది కాదు. అవును. సో ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ నేను ఇల్లేస్తా, నెక్స్ట్ ఇక్కడ ఇల్లేస్తా. సో నాది ఇక్కడ కాదు దూరం, నాకు ఏ టైంలో ఎట్లా ఎఫెక్ట్ పడితే తెలియదు, మనం ఎక్కువ వెళ్ళాను నేను. సో అట్లా అనేసి 2 కవర్ అవుతాయి కదా. సో నీకేమనుకున్నా అంటే చెప్పాలి, నేను నిన్న కూడా చెప్పాలి. అవును, నువ్వు మార్నింగ్ మెసేజ్ చేసినాక నేను చెప్పిన ఇంకో ఇంటర్వ్యూ. ఎందుకు నాకు ఇది వచ్చింది అంటే చాలా మంది అదే తప్పు చేస్తున్నారు గెస్ట్లు. ఓకే, నేను ఈరోజు ముందు ఒక క్వశ్చన్ అడిగిన గుర్తుందా? ఇంటర్వ్యూ డిలీట్ చేయడం అవ్వదు, తర్వాత క్లిప్స్ కూడా నేను డిలీట్ చేయ, ఏదున్నా జాగ్రత్తగా మాట్లాడాలి. క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇక్కడే మైండ్ ఇక్కడ పెట్టి మాట్లాడతాం కదా. బయటికి పోయి నేను డిలీట్ చేయమని అంటే నేను పిచ్చిదాన్ని కాదు, కెమెరామెన్లు పిచ్చోళ్ళు కాదు ఇంత టైం వేస్ట్ చేసుకోవడానికి. సో చాలా మంది మేము ఇచ్చిన పేమెంట్లు తీసుకుంటుర్రు, మా పేమెంట్ల మీద బయటికి వెళ్ళి గెస్ట్లతో మళ్ళీ ఏమంటారు వేరే ఛానల్లోకి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటారు. ఇక్కడ వచ్చి మాట్లాడేది ఏంటంటే మాకు తినడానికి తిండి లేదు, తానికి నీళ్లు లేవు, మేము పొద్దున్న చూస్తే మాకు కష్టాలు అని చెప్తున్నారు. పేమెంట్లు మాత్రం ఇంటర్వ్యూలకి 1000 లాగుతుర్రు. సో ఆ పర్పస్ మీద నిన్నేదో బ్యాడ్ చేయాలి, నిన్నేదో చెయ్యాలని నేను కాదు తమ్ముడు. నాకు ఇంటర్వ్యూ మనీ అనేది కూడా తెలియదు. ఎందుకు దేనికి అడిగినా నీకు అడగడం ముందు అప్ అండ్ డౌన్ చార్జెస్ అని అడిగినావు, మరి నేను చార్జెస్ కదా ఇచ్చిన. ఇప్పుడు నాయా చార్జెస్ వాళ్ళయా చార్జెస్? నువ్వు 1000 తీసుకుంటున్నా అంటే మనకు అవి తెలియదు కూడా. అది నువ్వు తీసుకోలేదు, అది నువ్వు తీసుకోలేదు తమ్మి, అది పక్కన పెడదాం. నేను నీకు డబ్బులు ఇచ్చిన అనుకుందాం, అవునా? ఇప్పుడు నా చార్జెస్ మీద నువ్వు వచ్చినావు, అవునా? మరి నా చార్జెస్ మీద వచ్చినప్పుడు నువ్వు నాకే కదా ఇంటర్వ్యూ ఇవ్వాలి. నువ్వు హైదరాబాద్ మొత్తం తిరుగు, దునియా మొత్తం తిరుగు, నాకు సంబంధం లే, నువ్వు వేరే ఛానల్ కి ఇచ్చినావుగా. మీకు ఇస్తాను టైం చెప్పినప్పుడు ఆ టైంకి వచ్చినా కదా మీ దగ్గర. నేను పొద్దున ఏమన్నా తమ్మి ఇంకా కన్ఫర్మ్ కాలే అన్న, కన్ఫర్మ్ కాలేదు అన్న. అక్క ఈయనైతే ఈయనక్క, ఎందుకంటే నీ మాట వినగానే నీకు చెప్పినట్టుగానే ఇస్తానక్క అన్నావు, అవునా? అన్న మాట మీద ప్రకారమే. నాకు తెలియదని ఎట్లా అనుకున్నావు? ఒకటే మీడియా తెలియదని ఎట్లా అనుకుంటేవి తమ్మి? సర్కిల్ ఉంటదిగా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా అవుతున్నప్పుడు ఎంతమందికి తెలిసి ఉండదు అంటావు? మిర్యాలగూడలో నువ్వు ఏదైనా చేస్తున్నావు అనుకో, సజ్జు మోడల్ మిర్యాలగూడలో ఏదైనా చేస్తుండు, మిర్యాలగూడనేగా, నల్గొండ మిర్యాలగూడ ఏదైనా చేస్తుండు, నువ్వు మిర్యాలగూడ మొత్తం ఫేమస్, నువ్వు ఒక వీడియో పెడితే లక్షల మంది చూస్తున్నారు, అవునా? లక్షల మంది కమెంట్లు పెడుతున్నారు. సో నువ్వు ఏదైనా చేస్తే అందరికీ తెలుస్తుంది. మరి మీడియాలో నువ్వు వచ్చి ఒక తప్పు చేస్తే ఎందుకు తెలియదు అనుకుంటాను? తప్పు అంటే ఏముంది అందులో, తప్పేముంది? మనం అబద్ధం చెప్పినా ఉన్నాం. నేను డబ్బులు సంపాదించుకోవడానికి సజ్జు అబద్ధాలు చెప్తాడు అని నేను అంటున్నా. అట్లా అయితే మనం మస్తు సంపాదించుకోవచ్చు తిరిగి. ఓకే, మస్తు సంపాదించుకోవచ్చు. అట్లయితే కాదు, నువ్వు బాధపడొద్దు అని చెప్పిన బస్, ఇంతకు మించి అయితే ఏం లేదు. ఆ డబ్బులు తీసుకొని మనం చేసేది ఏం లేదు. నువ్వు ఇచ్చే డబ్బులు ఏమంటే మళ్ళా చెప్పే అంత మాట చెప్పినాక పెద్దోళ్ళు కాబట్టి మనం ఒక మాట చెప్తే మంచిగా ఉండదు. ఇంకోటి 2 కవర్ అయితే అనేసి నేను అనుకున్నా, వేరేది ఏం లేదు, తీసుకొని మనం చేసేది ఏం లేదు. నేను వచ్చింది దేనికి ఇంటర్వ్యూ, ఇక్కడ కొంచెం పబ్లిక్ లో వెళ్తా అనేసి నాకు బస్ ఒకటే. నేను ప్రమోట్ అవుతా, అక్కడ ఉంటే ఆ చిన్న ఊర్లలోనే తిరుగుతున్నాను, కొంచెం ఇక్కడ వస్తే బయటికి వెళ్తా, బస్ అదొక్కటి చూసుకొని వచ్చేది. ఓకే తమ్ముడు, ఎందుకు అడిగినాను అంటే నాకు బాధ అనిపించింది. నేను తమ్ముడిని నమ్మినా, తమ్ముని అని పిలిచినా. నేను ఇప్పుడు నేను సజ్జు అని పిలిచిండుంటే బరాబర్ గేట్ బయట కెమెరా లాప అడిగేదాన్ని. తమ్మి అని పిలిచినా కదా, నువ్వు నన్ను అక్క అని పిలిచినావుగా, నేను అడుగుతాగా, రైట్ ఉందిగా, చెప్పాలి, అందుకు అడిగినా. ఓకే, సో ఇది పక్కన పెడదాం. నువ్వు నేను బాధపడతాను అన్నావు కానీ నాకు అది ఏ రకంగా సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, ఇప్పుడు నీకు మిర్యాలగూడలో అంత నేమ్ రావట్లేదు కాబట్టి ఇక్కడ పబ్లిక్ లో తెలవాలి అని చెప్పేసి పేరుంది. మిర్యాలగూడ డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్ లోనే ఉంది, కొంచెం ఇక్కడ తెలుస్తా నేను. ఇక్కడ ఏమైనా ఛాన్సెస్ ఇస్తారు. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, ఏం లేదు, అక్కడక్కడనే తిరుగుతున్నాం. ఆ ప్రమోషన్ డబ్బులు ఎటు కావు, డబ్బుల కోసం అయితే కాలే, పెరుగుతుంది ఖర్చు. ముందు వెళ్తుంటే ఖర్చు పెరుగుతుంది, ఫస్ట్ ఇంత ఖర్చు ఉండేది కాదు. ఖర్చుకి మనం అడ్జస్ట్ చేయాలంటే వెళ్ళాలి, కొంచెం బయటికి వెళ్ళాలి. అట్లా అనేసి నేను ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నీ గోల్ ఏంటి తమ్మి? అంటే నువ్వు ఇప్పుడు పబ్లిక్ లోకి తెలుస్తున్నావు, మిర్యాలు కూడా మొత్తం తెలుసు సజ్జు మోడల్ అంటే, అవునా? అసలు నీ పేరు కంటే కూడా సజ్జు మోడల్ అంటేనే ఎక్కువ మంది గుర్తుపడతారు, అవునా? ఇప్పుడు హైదరాబాద్ వచ్చినావు బస్ ఎక్కి, ఏం చేద్దాం అనుకుంటున్నావు హైదరాబాద్ లో? హైదరాబాద్ లో ఏం చేసేది ఏం లేదు, నా వీడియోస్ చేస్తా. ఏదైనా ఛాన్స్ ఎక్కడైనా దొరికితే జబర్దస్త్, శ్రీదేవి చిన్న స్టేజ్ ఏదైనా ఏం లేదు, జబర్దస్త్ అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా ఇంకేమైనా చిన్న షోస్ ఉంటాయి కదా, అందులో ఇంత ఛాన్స్ ఇస్తే చాలు. మనకు అప్రోచ్ అయ్యావా ఎవరినైనా? ఎవరు కాలే, ఇంకా ఎవరు టచ్ లేదు. మరి అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు, నీకు ఎత్తుక్కుంటూ ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయి అనుకుంటున్నావు? నాకు తెలియదు కదా, అడగాలి, ఎవరికి అడగాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు వీడియోస్ చేస్తున్నావు తమ్మి, అవునా? ఒకటి కాకపోతే ఒకటి దోస్తులను అడగవా?
చెప్తారు, కొద్దిసేపు చెప్తారు. అది ముందర నార్మల్ గా అరే ఇట్లా చెయ్యి, లేదంటే అరే ఇట్లా చేస్తే ఎట్లా బాగుంటదిరా అని అడుగుతాం కదా. 10 మందిని అడిగి 10 తెలుసుకుంటాం. మరి ఇంత తెలివి ఉంది నీకు, అవునా? ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి, లైక్ ఇప్పుడు నీకు ఆపర్చునిటీ కూడా ఉంది, అవునా? ఇన్స్టాగ్రామే ఉంది. ఎవరికన్నా ఇప్పుడు హైపర్ ఆది గారు ఉన్నారు, జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ తీసుకుంటే ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు అయి ఉండొచ్చు. ఇంకా ఎవరైనా టీమ్స్ కి మెసేజ్ పెట్టి రీచ్ అవ్వడం అట్లా ఏమన్నా అయిందా? ట్రై చేసావా? మరి దీనికి యాటిట్యూడ్ అనుకోవచ్చా? యాటిట్యూడ్ అంటే మన వాళ్ళ ఐడియాలకు మెసేజ్ అయితే చేయలే. దోస్తులు ఉన్నారు ఇండస్ట్రీలో అక్కడక్కడ చేసేటోళ్ళు అన్న వాళ్ళు, వాళ్ళు వస్తే మాట్లాడిచ్చి నీకు అప్పుడు పిలుస్తామని అనేసి చెప్పారు. కానీ ఇప్పుడు దాకా ఏం రాలే ఫోన్స్. ఓకే, సో నీకు నువ్వుగా అప్రోచ్ అవ్వలేదు. మరి ఎలా తమ్మి అప్రోచ్ అవ్వకుండా ఏం చేయకుండా ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయి తమ్మి? అప్రోచ్ అంటే ఇప్పుడు అది తెలియదు కదా, చెప్తున్నా కదా. నాకు ఎంతసేపటికి వీడియోస్ మీదనే ఉంటది, కానీ అప్రోచ్ అనేది అది ఇట్లా కాంటాక్ట్ కావాలి ఎట్లా అనేది తెలియదు. ఓకే, సరే. నువ్వు నార్మల్ గా అంటే చిన్నప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అని చెప్పావు కదా. ఒక్కొక్క రోజు అసలు ఫుడ్ కూడా లేకుండే చాలా ఇబ్బందులు పడ్డాం, మామయ్య వాళ్ళు చూసిండ్రు అది అన్నావు కదా. ఇప్పుడు కొంచెం సెటిల్ అయిందా ఫ్యామిలీ? అన్న చూసుకుంటాడు, ఇప్పుడు అన్న చూసుకుంటాడు. ఓకే, ఇంట్లో నీకు మంత్లీ ఎంత వరకు ఖర్చు అవుతుంది నీకు ఐడియా ఉందా? ఇంట్లో ఇప్పుడు ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ ఇంటి వాళ్ళకి ఐడియా ఉండుంటది. ఓకే, నీకు అర్థం కానంత చిన్న పిల్లడివి కాదని నేను అనుకుంటున్నా. ఎంత అంటే అమౌంట్ వస్తే మీ ఫ్యామిలీ ఒక నెల బతుకుద్ది? అమౌంట్ అంటే ఇప్పుడు ఒక నెలలో ఏమైనా రావచ్చు ప్రాబ్లమ్స్, నార్మల్ గా ఏ ప్రాబ్లం లేకుండా 15,000 15 to 20,000. అన్న ఎంత వరకు సంపాదిస్తారు? అన్న అది ఏమంటారు, క్రికెట్ ఆడతాడు, ఇక లోగోస్ రెడీ చేస్తాడు, బ్రాండ్ లోగోస్ చేస్తాడు. ఓకే, దానిలో ఇంట్లో మమ్మీ ఉంటది. సో ఇప్పుడు నాకేమైనా వస్తే కొన్ని అడ్జస్ట్ చేస్తాం బస్. ఓకే, ఎప్పుడైనా అనిపించిందా తమ్మి, అంటే ఎట్లా అంటే ఫ్యామిలీ గడవడమే కష్టంగా ఉన్నప్పుడు, నువ్వే అన్నావు కదా అంటే స్టార్టింగ్ నుండి కూడా తక్కువ ఖర్చు ఉండే, ఇప్పుడు ఫేమస్ ఉన్నా కొద్ది ఖర్చు పెరుగుతుంది, ఇంట్లో డిపెండ్ అవుతున్నా అని, ఇల్లు నడవనికే కష్టంగా ఉంది, నేను ఏ పని చేస్తలేను, ఇప్పుడు వీడియోల మీద డిపెండ్ అయ్యాను, నువ్వేం సొంతంగా జాబ్ కానీ అది కానీ చేయట్లేదు, ఇల్లు నడవడమే కష్టంగా ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆధారపడడం వాళ్ళ మీద ఎప్పుడైనా బాధ అనిపించిందా? ఇప్పుడు దాకా ఎప్పుడు అడగలే నేను డబ్బులు ఇంట్లో. నువ్వే అన్నావు కదా ఇప్పుడు ఇంతకు ముందు ఇంటర్వ్యూకి ముందు, అప్పుడప్పుడు ఇంట్లోనే తీసుకుంటాను డబ్బులు అని. నేను ఎప్పుడు చెప్పినావు, కెమెరా కూడా ఉంది ఇక్కడ. ఇంట్లో తీసుకుంటాను. అవును, ఎవరు హెల్ప్ చేస్తున్నారు తమ్మి అని అంటే ఫ్యామిలీ హెల్ప్ చేస్తున్నారు అని అన్నావు. ఫ్యామిలీ హెల్ప్, ఫ్రెండ్స్ అన్నా నేను. ఫ్యామిలీ అన్నావు. సరే, ఫ్యామిలీ దగ్గర తీసుకోవట్లేదు అసలు డబ్బులు, మొత్తం కూడా ఫ్రెండ్స్. ఎంత ఇస్తారు నీకు ఫ్రెండ్స్? ఎంత ఇస్తారు అంటే ఇప్పుడు ఒక కంటెంట్ చేసేది ఉంది, తెలిసిన షాప్ ఉంది, అది అడ్జస్ట్ అవుతుంది అక్కడ. ఓకే, అంటే నీకు షాప్ వాళ్ళు ఏదైనా డ్రెస్సెస్ కావాలన్నా ఇప్పుడు కూరగాయలు అట్లా 50 ఇచ్చి తెచ్చుకుంటా, అట్లా అడ్జస్ట్ అవుతుంది. నెలకి ఎంత సంపాదిస్తున్నావు తమ్మి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుండి? సంపాదించేది ఏముంటా, ప్రమోషన్లు ఒక నెల వస్తాయి, ఒక నెల ఉండవు. ఎంత ఇస్తున్నారు ప్రమోషన్ కి నీకు? 3,000 4,000. ఇప్పుడు నీకు 98K ఉన్నారా? కానీ మిలియన్స్ లో ఉన్నాయి వ్యూస్ మాత్రం. మరి ఎందుకు అంత తక్కువ పేమెంట్ అడుగుతున్నావు? ఇక్కడ ప్రమోషన్ అనేది తెలియదు ఫస్ట్. ఓకే, ఆ ఊర్లో చాలా వరకు తెలియదు, సో మనం డిమాండ్ చేయలేము. హైదరాబాద్ నుండి నీకేం అంటే ప్రమోషన్స్ ఉంటే ఓన్లీ మిరియాలు కూడా కాదు కదా, ఎక్కడ నుండైనా రావచ్చు కదా ప్రమోషన్? బయట నుంచి ఏం రాలే, అప్పుడప్పుడు చిన్న ఈ బెట్టింగ్ వచ్చే చేసావా? అది అప్పట్లో టెలిగ్రామ్ ఒకటి చేసిన, తప్పనిపియలే? ఏప్రిల్ లో చేసిన, తప్పనిపియలే ముందల. ఏంటి యాప్ ప్రమోషన్ ఏంటి? యాప్ ఏం లేదు, టెలిగ్రామ్ లో జాయిన్ అయితే మ్యాచ్ విన్నింగ్ చెప్తారంటే అప్పుడు అయినా. ఓకే, ఎంత ఇచ్చారు నీకు వాళ్ళు? ఫస్ట్ అది 1,500 ఏమో అప్పట్లో. 1,500 ఇచ్చారు. ఎలా అప్రోచ్ అయ్యారు తమ్మి? నార్మల్ గా బెట్టింగ్ యాప్ వాళ్ళు చాలా డిఫరెంట్ గా అప్రోచ్ అవుతారు. ఏమని? ఇన్స్టాలోనో ఏమో, ఇది ఇన్స్టా ఏంటంటే అన్న చేస్తాడు మొత్తం మెసేజెస్, అన్న చెక్ చేస్తాడు, అప్పుడప్పుడు నేను కూడా వాడుతుంది, నడుస్తుంది. ఓకే, అట్లా అప్రోచ్ అయ్యారు. నార్మల్ గా చెప్పిరా ఇట్లా పైసలు అన్ని ఇట్లా రాషన్ లెక్క పోసుకొని? అవి రీసెంట్ గా వస్తున్నాయి. చేసినావా? ఎందుకంటే అది చూసినాం రీసెంట్ గా, అంటే ఒకటి క్రోన్ 11 అనేసి వచ్చింది ఒకటి. అది ఎట్లా అంటే ఫస్ట్ నార్మల్ చెప్పు అన్నారు, నార్మల్ చెప్పిన, సెకండ్ వీడియో డబ్బులు ఇట్లా చేసి అంటే నేను అంత పెద్ద అబద్ధం చెప్పలేను, నేను అన్ని సంపాదించలేగా, సారీ అని చెప్పిన. ఇప్పుడు కూడా మెసేజ్లు పడి ఉన్నాయి అనేసి, జనాలను మోసం చేయడం ఇష్టం లేదు. 1 డే పెట్టినా తీసేసిన, మళ్ళీ దాని గురించి సెకండ్ డే ఇట్లా చేయమన్నారు, నీకు ఇన్ని డబ్బులు వచ్చినాయి ఇట్లా చూపెట్టు అది అంటే చేయలేనని చెప్పిన.
ఓకే. అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక యాప్ వాళ్ళు కానీ లేదంటే ఇంకెవరన్నా కానీ ₹1,00,000 నేను నీకు ఇస్తా, నువ్వు యాప్ ప్రమోట్ చెయ్యి అంటే నువ్వు చేస్తావా? ₹1,00,000 ఏ యాప్ అని చూసి ఏదైనా కూడా ఇప్పుడు ఇప్పుడు నువ్వు నార్మల్ గా చెప్పిరు కదా నీకు నెక్స్ట్ డే నువ్వు ఇట్లా చెయ్యి అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ అదే యాప్ తీసుకుందాం, ఓకే, ఓ 50,000 లేదా 1,00,000 ఇస్తాను అని చెప్పారనుకో, చేస్తావా? చెయ్యవు. ఎందుకు? 3 నెలలు చేసుకుంటే ఆ 1,00,000 కన్నా డబ్బులు వస్తాయి మన దానిలో ఉంటే. ఒక్కసారికి ఎవరు చేయరు కదా 50,000. అది చిన్న తవాసంగా అది మనం చేసుకుంటా పోతే ఇంకా మస్తు డబ్బులు వస్తాయని చెప్పారు కదా. సో ఇట్లా మనకు బోనస్ ఇస్తారు. మన ఎవరు ఉంటారు ఫాలోవర్స్ ఆడతారు, 500 ఆడతారు, 500 250 వాడు తీసుకుంటారు, 250 మాకు ఇస్తారు. దాని గురించి మొత్తం మన రీసెంట్ మా అన్న చెప్పిండు దాని గురించి ఇట్లా ఇట్లా ఉంటది. సరే తప్పని చెప్పారా? తప్పని చెప్తేనే కదా నేను మానేసిన, మనకు కూడా వద్దాయి. అందుకే అడిగిన ₹1,00,000 ఇస్తాను అంటే ఎట్లా మరి చేస్తావా అని. ₹1,00,000 ఒకసారికి అయిపోవు కదా చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నేను ఇప్పుడు మిలియన్స్ పోయింది, చేయవు. చేసే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడుతావు? మనకు వద్దాయి, వద్దు. అంటే జనాలు ఎక్కడ ఏం మునిగిపోయినా పర్లేదు అంటావా? మనకేం అవసరం, ఇప్పుడు చేసేటోడు అన్నం తింటుండు కదా ఎవరైనా. ఇప్పుడు నువ్వు ఓటేస్తావా? ఓటేస్తావు, హక్కు ఉంది. తప్పు చేస్తే తప్పు అని చెప్తావా? తప్పు చేసి తప్పు అని చెప్తావు కదా. మరి నేను అదే కదా అడిగినా, అది తప్ప నీ సైడ్ నుండి తప్పైనప్పుడు వేరే వాడు చేస్తుండు అన్నప్పుడు అది తప్పేగా, మరి ఎందుకు చెప్పావు? మనకెందుకు అని అంటే మనం ఎందుకు చెప్పాలి? నీ ముందు ఒక ఫ్యామిలీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వాడు ఒకటి నమ్మి మోసపోయి ఆ ఫ్యామిలీ చచ్చిపోయిన అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, చాలా జరిగినాయి బయట, బట్ నేను అయినాయి అని చెప్పకుండా జస్ట్ ఎగ్జాంపుల్ గా అడుగుదాం. మరి అది కళ్ళ ముందే జరిగింది, మనకెందుకు అక్క అంటావా? నేను వాళ్ళ గురించి చెప్పలేను కదా, మనకు అవసరం లేదు ఎవరి గురించి అవసరం లేదు. పబ్లిక్ చెప్పలే, చేసేటోళ్ళకి చెప్తున్నా. నా పబ్లిక్ కి నేను చెప్పుకోలేస్తా, నాకు ఉన్న పబ్లిక్ అంటే నీ ఫాలోవర్స్ పబ్లిక్ కాదు, వాళ్ళు మనుషులు కాదు. పబ్లిక్ కి మనం చెప్తాం కానీ వీళ్ళకి చెప్పలేము కదా చేసేటోళ్ళకి. నేను వాళ్ళకి వెళ్ళి చెప్పు మంటలే తమ్మి, చేసేటోళ్ళ గురించి నువ్వేం మాట్లాడుతావు తమ్మి అంటున్నా. నేను వాళ్ళ గురించి మాట్లాడాను, పబ్లిక్ గురించి అంటే ఆడొద్దు తప్పు అని చెప్తున్నా. ఓకే, చేసేటోడు నువ్వు చేసుకున్నా పర్లేదు కానీ పబ్లిక్ నువ్వు నమ్మొద్దురా అని చెప్తావు. ఏం దిమాగ్ తమ్మి నీది? పబ్లిక్ కదా ఆట, పబ్లిక్ ఆడితేనే ఆట పోతుంది, పోతే పోదు అంతే. చేసేటోడు ఎన్ని చేసినా కూడా ఆడేటోనికి ఉండాలంటావు. ఓకే, నువ్వు ఒకసారి చేసి ఇంకా తప్పని వదిలేసినావు. నీకు పర్సనల్ గా ఎలాంటి, ఇప్పుడు నార్మల్ గా పలానా ప్రమోషన్స్ చేయడం అంటే నాకు ఇష్టం, పలానా వీడియోస్ చేయడం అంటే నాకు ఇష్టం, ఇవన్నీ పక్కన పెడదాం, నీ డ్రెస్లు గెటప్లు పక్కన పెడతాం, ఎలాంటివి ఇష్టం వీడియోలు అంటే? ప్రమోషన్స్, రీల్స్ ఏవైనా సరే నీకు ఎలాంటి చేయడం ఇష్టం? రీల్స్ ఇది ఏమంటారు, బైక్ కి, రైడింగ్ కి. ఓకే, రైడింగ్ చాలా ఇష్టం. రైడింగ్ ఓకే, చాలా ఇష్టం. నార్మల్ గా ఇట్లా రీల్స్ చేయడం, ఫస్ట్ నుంచి రీల్స్ చేసేది నార్మల్ ఇట్లా సాంగ్స్ మీద. ఓకే, ఏ బైక్ అంటే ఇష్టం? కేటీఎం. ఎందుకు? అది హైట్ ఉంది కానీ నాకు సరిపోదు హైట్. అదే హైట్ ఉంది కానీ నీకు హైట్ సరిపోదు. అయ్యో, పెద్దగా ఉంది అది, నేను చిన్నగా ఉన్నా అంతే. సరే, ఓకే, వెనకాల అమ్మాయిని కూర్చోబెట్టుకొని. అమ్మాయిలు ఎందుకు మనకి? ఓకే ఓకే, పెళ్లి చేసుకోవా? చేద్దాం, టైం వచ్చినప్పుడు. చేద్దాం కాదు, చేసుకుంటా అని చెప్పు. టైం వచ్చినప్పుడు చేసుకుందాం. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేదు, ఇంట్రెస్ట్ లేదు దాన్ని. ఎందుకు? ఇక ఇంట్రెస్ట్ లేదు అది. ఓకే, ఫస్ట్ నుంచే లేకుండా. అమ్మాయిలు మెసేజ్ చేస్తారా? చేస్తారు కదా, ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి. ఏమో నాకైతే చేయరు మరి. వస్తే కానీ నువ్వు చెప్పాలి, నాకు తెలియదు మరి. వస్తే మెసేజెస్ ఎందుకు రావు? ఏమని వస్తాయి? హాయ్ హలో అని వస్తుంది. హాయ్ హలో సజ్జు, మనం ఇస్తే ఇంకా వస్తాయి, మనం ఇవ్వకుండా రావాలి. ఓకే, నీకు బాగా నచ్చిన మెసేజ్ ఏంటి ఫాలోవర్స్ నుండి? బాగా నచ్చిన అంటే ఒకటి, నేను విజు అన్న దాంట్లో నుంచి ఒకటి రీల్ కట్ చేసి చేస్తా డాడీది. సో అప్పట్లో రీసెంట్ గా వేసిన 3-4 months బ్యాక్ ఒక మనిషి చేస్తాడు. సో మీకు ఎవ్వరు డాడీ లేకున్నా నీ ఇన్స్టా ఫ్యామిలీ ఉంది నీకు సపోర్ట్, నువ్వు వాళ్ళతో ధైర్యంగా ఉండవు, నీకేం కాదు, మేమున్నాం అన్నట్టు. ఎవరో బయట వాళ్ళు చెప్పారు ఆ మాట, బస్ బయట వాళ్ళు అంటే మా ఫాలోవర్ కానీ చూసినాం చూడలేదు తెలియదు అది. సో ఆయన చెప్పిండని అట్లా నేను మంచి ఫీల్ అయినా. ఓకే, అలా. సో డాడీ విషయానికి వస్తే అంటే కొంతమంది కొంత ఇంటర్వ్యూ చూసి ఉండొచ్చు, అందరూ ఇంటర్వ్యూ చూసి ఉండకపోవచ్చు కదా. సో అసలు ఏం జరిగింది తమ్మి? నాన్నకి ఏం జరిగినప్పుడు మా నాన్నమ్మ ఊరు పోయి వస్తుండే. నాన్నమ్మ ఊరు వెళ్ళొస్తుంటే ఇది దూదిలో పని చేస్తాడు డాడీ. దూదిలో తీసుకొని ఓనర్ ఆయన వస్తుండే, మొత్తం అది ట్రక్లో వేసేసారు సరుకు. ఇద్దరు బైక్ మీద వస్తుండే. అది బైక్ మీద వస్తుంటే కొంచెం
ఇది నైట్ 3 అయింది. ఆ టైంకి చెప్తానే ఉంది నాన్నమ్మ వద్దు వద్దు అని. సో ఇక పోయి గుద్దేసింది, లారీ గుద్దింది, చనిపోయింది. స్పాటా? నీకు ఎన్ని గంట, ఇయర్స్ 2 ఉన్నప్పుడు? 4, 5. 4, 5. మాట్లాడావా నాన్నతో? అంటే నీకు గుర్తుందా ఇప్పుడు? మెమొరీస్ ఉన్నాయా నాన్నతో ఎలా ఉంటది ఏంటి అని? సో మీరు ఇద్దరు అన్న తమ్ములు అంతే కదా, సిస్టర్స్ ఎవరు లేరు? ఓకే. ఇంకొకటి కూడా నేను విజు అన్న ఇంటర్వ్యూలో విన్నాను, లైక్ అందరూ డాడీ వాళ్ళు అంటే పెద్దనాన్న చిన్నాన్న, డాడీ మూడో అతను కదా, ఓకే, అందరూ చనిపోయారు ఎవ్వరూ లేరు అని. వాళ్ళు ఎలా చనిపోయారు? ఇక ఒక ఆయన యాక్సిడెంట్, ఒక ఆయన హెల్త్తో, ఇంకో ఆయన హెల్త్తో. ఓకే, అందరూ అంటే నాన్నమ్మ ఒక్కటే ఇక ఒకటి అట్లా అందరు చనిపోయారు. నీకు అంటే డాడీ వాళ్ళకి సిస్టర్స్ అట్లా ఎవరైనా ఉన్నారా? లేరు, ఓన్లీ బ్రదర్సే. ఓకే, వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా? మీకు మాట్లాడుకుంటారా? ఇక ఎప్పుడైనా ఒకసారి పోతేనే, నాన్నమ్మ ఊరికి పోతేనే. నాన్నమ్మ అందరూ అక్కడే ఉంటారు విలేజ్ లో, మీరు మిర్యాలగూడలో ఉంటారు. ఇద్దరికి పెళ్లి కాలే. ఎవరికి? 2 బాబాయ్లకి పెళ్లి కాలే, చనిపోయారు వాళ్ళు. పెద్ద నాన్న మా నాన్న. ఎన్ని ఇయర్స్ అవుతుంది వాళ్ళు చనిపోయి? 5, 6 ఇయర్స్. అంటే అప్పటికి ఇంకా నువ్వు పెద్దోడు అయిపోయినా, నీకు తెలుసు వాళ్ళు చనిపోయినప్పుడు నువ్వు వెళ్ళాడు. ఎప్పుడైనా అనిపించిందా అబ్బా ఇలా జరిగింది ఏంటి అంటే, ఇంట్లో పెద్దవాళ్ళందరూ చనిపోయారు? మాకు పెంచింది మా అమ్మనే పెంచింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. డాడీ లేని కానించి ఇప్పుడు దాకా మా అమ్మమ్మ ఊర్లోనే ఉన్నాం, మిర్యాలగూడనే ఉన్నాం. అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయారు. ఇక్కడే అమ్మమ్మ ఊరు అంటే మిర్యాలగూడ పెరిగింది, ఇక్కడనే పుట్టినాం మేము కూడా. ఇక్కడనే ఇక ఏ బాధ లేకుండా చూసుకుంది మా అమ్మ. ఓకే, ఏం పని చేస్తుండేవారు అమ్మ? పని అంటే ఏం లేదు, పూలు కుట్టేది, అట్లా ఇంట్లో పూలు కుట్టేది. రేషన్ బియ్యం అవి వస్తాయి, నడుస్తుంది. ఓకే, నీకు ఊహ తెలిసిన తర్వాత అంటే అన్ని అర్థమవుతున్న టైం, అర్థమవుతుంది కదా, నేను క్వశ్చన్ అడిగితే తెలుగు అర్థమవుతుంది కదా కంప్లీట్ గా. ఊహ తెలిసిన తర్వాత మీ అమ్మ బాగా ఇబ్బంది పడి ఫుడ్ పెట్టిన రోజు ఉందా? ఏదన్నా బాగా ఇబ్బంది పడి ఆమె తినక మీకు పెట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి ఇంకా ఇప్పుడు దాకా లేవు. డాడీ చనిపోయిన తర్వాత ఇక అటు ఇటు అడ్జస్ట్ అయ్యేది, ఇక ఏదో ఒకటి మామయ్య వాళ్ళు ఇచ్చేది కొంచెం, మామయ్య వాళ్ళు అట్లా. ఓకే, బాగా ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఏడ్చిన రోజులు అంటే ఇక ఏదైనా కష్టం వస్తే ఏడుస్తారు కదా ఇక. ఓకే, అంటే నీకు బాగా కష్టం వచ్చి ఏడ్చిన సిచ్యువేషన్ ఏంటి? ఈ షుగర్ కోసం, డయాబెటీస్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు? 10 years ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. నీకు 10 years. ఇప్పుడు ఎంత ఉంటావు? 23 ఉంటావా? 21. 11 years అవుతుంది నీకు వచ్చి. ఓకే, అంటే ఎలా జనరేషన్స్ అలానా? ఇక అప్పట్లో అది ఫ్యామిలీ పరంగా వస్తుంది అన్నారు కానీ ఎవరికి లేకుండే, ఇక అట్లా వచ్చింది. డాడీ వాళ్ళకి బాబాయ్ నానమ్మ ఎవరికి లేకుండే, నీకు డైరెక్ట్ గా వచ్చింది. ఓన్లీ షుగరా? 2 types ఉంటాయి, అందులో type 2 వచ్చింది. ఓకే, నార్మల్ గా అయితే బ్లడ్ లో యూరిన్ లో ఉంటది కదా, యూరిన్ లో వచ్చింది. ఇప్పుడు నీకు యూరిన్ లో వచ్చింది. ఓకే, సో నార్మల్ గా దీనికి సంబంధించి అంటే చాలా మందికి తెలీదు షుగర్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొంత తెలుసు, ఏంటి ఆకలి ఎక్కువ వేస్తుంది అని, టైంకి తినకపోతే షివరింగ్ వచ్చేసి కింద పడిపోవడం కానీ, లైక్ ఇలాంటివి కొన్ని మేజర్ తెలుసు. కానీ అంటే బాగా ఏమంటారు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు షుగర్ లోనే. సో నీది ఇంకా హై లెవెలా? ఇన్సులిన్ తో కవర్ అవుతుంది, హై లెవెల్. టైప్ 2 హై గోలీ ఉండదు. ఆఫ్టర్ 25 years తర్వాత ఉంటది గోలీ, 25, 26. ఓకే, దీంతో పాటు నీకు ఫిట్స్ కూడా ఉంది కదా? ఇప్పుడు కొంచెం తగ్గింది. అది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? 3-4 years అయింది అది. ఎలా? ఇక సడన్ గా ఇట్లా షుగర్ డౌన్ అయ్యేది, అట్లా అవి వచ్చేసేది. ఓకే, ఫస్ట్ ఫిట్స్ రావడం ఎక్కడ జరిగింది నీకు? ఇంటి పక్క సందులో వస్తుంటే నడుచుకుంటే కింద పడిపోయినా. ఎవరు చూసారు అప్పుడు? ఇక గల్లీలో ఉండేది మనుషులు, వాళ్ళు ఓకే చూసి ఇట్లా ఫలానా ఇట్లా అయింది, ఇట్లా హాస్పిటల్ తీసుకోపోతే 7 days 5 days ఆ కోమాలో ఉన్నా. తర్వాత అట్లా ట్రీట్మెంట్ నడిచి కొంచెం క్యూర్ అయింది ఇప్పుడు. ఓకే, అంటే నార్మల్ గా ఒకటి ఉంటేనే ఇబ్బంది పడ్డాం, నీకు దీంతో పాటు ఇది కూడా అటాక్ అయింది కదా. సో అంటే నీ పక్కన ఎప్పుడెవరో ఒక మనిషి ఉండాలి. ఇంకా ఉండాలి, అంతేనా? ఉంటారా మరి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కంపల్సరీ చూసుకోవడము? ఎందుకంటే లేకపోతే ఎప్పుడు ఎక్కడ వస్తుందో ఎట్లా, ఎక్కువ ఏసీలో ఉన్నా కూడా వచ్చేస్తుంది అంటారు కదా. నేను రీసెంట్ గా ఎక్స్పీరియన్స్ కూడా చేసిన అనమాట. అంటే నా ముందే ఒక బ్రదర్ కి అట్లనే వచ్చి ఏసీ వల్ల పడిపోయిన సిచ్యువేషన్. నాకు అప్పటి నుండి ఏసీ ఆన్ చేయాలంటే నాకు భయం అవుతుంది. స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఏసీలో ఒకటి, చలికి ఎక్కువ తిరిగితే. ఓకే, షివర్ కూడా అవుతున్నావు ఫుల్, ఎందుకు? నాకు నార్మల్ షివర్ ఉంటుంది ఎప్పుడు. అది నార్మలా? ఉంటుంది అదే
మిర్చి చూడు ఎట్లా అనుకుతుందో. ఇది ఏంటంటే కాదు వీక్నెస్ వల్ల మనం ఫుడ్ తిన్నది తలగదు, ఇన్సులిన్ దానికే తలుగుతుంది. సో బాడీలో ఏముండదు అంతా. ఫస్ట్ నువ్వు షుగర్ రాకముందు ఎంత వెయిట్ ఉండే? మస్తు ఉండే 45 ఏముండే. అప్పుడు 15 కిలోలు డైరెక్ట్. అప్పుడు 11 years అంతే. అప్పుడు డైరెక్ట్ షుగర్ వచ్చినా మొత్తం దిగిపోయినా నేను 18, 19. ఇప్పుడు ఎంత ఉంటావు? 35, 40. 35, 40 ఉంటావు అంతే. 11 years ముందు 45 అంటే లావుగానే ఉండేవాడివి. ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండే నీకు? ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏం అదే. ఓకే, ఫుడ్ ఏం తీసుకుంటావు జనరల్ గా? మార్నింగ్ టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం అన్నం, ఎప్పుడైనా అది అంట కరెక్ట్ లేకుంటే నైట్ పూట రోటీ తీసుకుంటా. ఓకే, లెవెల్ ఉంటే అన్నం తినేస్తా. ఓకే, అంటే డైలీ చెక్ చేసుకుంటావా ఎంత ఉంది? అర్థమైపోతుంది. ఓకే, ఎట్లా? ఇది ఇట్లా ఎండిపోవడం, కాలు చేతులు గుంజడం, డ్రై అవ్వడము, కాలు చేతులు గుంజడము, యూరిన్ ఎక్కువ రావడం, ఇక చెద్ద కాకుండా నిద్ర వస్తుంటది ఎక్కువ. ఓకే, నార్మల్ గా అయితే ఎన్ని టైమ్స్ యూరిన్ కి వెళ్తావు? ఒకవేళ ఇది నీకు ఎక్కువ అవుతుంది అన్న టైంలో ఎన్ని టైమ్స్ వెళ్తావు యూరిన్ కి? ఎక్కువ అవుతున్న టైంలో 15 వస్తూనే ఉంటది. కాదు ఆగదు. మనం అనుకుంటాం నీళ్ళు తాగం కదా అనుకుంటాం, కానీ అది ఈ ఎన్నో రగ్గ అంటారు నరాలు గుంజేసి వీక్ అయిపోతుంది బాడీ. అమ్మో, కానీ నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చూసినాను తమ్మి, అంటే స్వీట్స్ కళ్ళ ముందే ఉంటాయి కానీ తినలేము అంటే. నువ్వు ఏడ్చినప్పుడు లిటరల్ గా ఫుల్ బాధ వేసింది. అరే అబ్బా, అసలు అంటే తినాల, మనిషికి ఏం కావాలి చెప్పు? ఎండ్ ఆఫ్ ద డే ఆ టైంలో స్వీట్ తినేది పిల్లగాడు ఉన్నాడు 10 సంవత్సరాలు. ఏదైనా ఇప్పుడు మనం అందరం బ్రతుకుతుంది, మనందరం కష్టపడుతుందే కడుపు నిండా తిండి కోసం, అవునా? నచ్చింది ఎంత సంపాదించుకున్నా నచ్చింది తినలేము అన్నప్పుడు ఫుల్ బాధ అవుతుంది కదా, డిప్రెషన్ గా అనిపిస్తుంది. కానీ అది అందరికీ అర్థం కాదు, మూర్ఖులు కూడా ఉంటారు మాట్లాడే వాళ్ళు. అంటే ఎప్పుడైనా ఎవరైనా అన్నారా నేను తప్పుగా, అంటే వీడికి ఫిట్స్ ఉంది, వీడికి షుగర్ ఉంది, అవసరమా ఈ గెటప్లు వేసుకొని రోడ్ల మీద పోయి ఇట్లా చేయడము అట్లా చేయడము అని ఏమైనా మాట్లాడిరా? ఇవి తీసుకురాలి, ఇది హెల్త్ గురించి తీసుకురాలి ఇట్లా చెప్పేది స్టార్టింగ్ లో. ఇప్పుడు వాళ్ళంతా సైలెంట్ అయిపోయింది. స్టార్టింగ్ లో ఏమనేవాళ్ళు? నీకు బాగా బాధ అనిపించింది? పిచ్చోడవి నువ్వు, ఇవన్నీ ఎందుకు, నువ్వు ఏదో ఒక వీడియో పోయినందుకు నువ్వు ఏదో అవుతావు అనుకుంటున్నావు. ఏ రకంగా పిచ్చోడు అంట? ఇట్లా చింపుకొని తిరుగుతున్నా కదా నేను. ఓకే, పబ్లిక్ ఇట్లా పబ్లిక్ వెళ్తున్నా చింపుకొని. ఒక వీడియో ఏదో మిలియన్ బొంగానే చింపుకొని తిరిగిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అయితే టాన్ జీన్స్లు, స్లీవ్లెస్లు వాళ్ళంతేంది చెప్పు మరి వాళ్ళకి వాళ్ళంతేంది? టాన్ జీన్స్ లని ఈడింత కట్టు చేతులు పోదు, జేబుల బదులు వాళ్ళంతా మంచోళ్ళు. దానికి 1000 వేలు కొంటారు కదా, 10,000 15,000. ఒక ప్యాంట్ అయితే ₹1,00,000 అంట. నేను చూసిన మొన్న వాళ్ళ, దీనికి మొత్తం జింపే ఉంది ఆ ప్యాంట్ అయితే, దానికి 1,00,000 అని పెట్టిండు. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. డైరెక్ట్ అమ్ముతుంది ఇప్పుడు, డైరెక్ట్ అదే దానికి టాన్ జీన్స్ లని పేర్లు కదా. మరి వాళ్ళంతేంది? వాళ్ళు ఎర్రోళ్ళ వింటారు కదా. అప్పుడు నీకు ఇట్లనే అనిపించిందా? నేను పట్టించుకోకుండా ఓకే, అవసరం లేదు మనకి చెప్పేటోళ్ళు ఉంటారు. వాళ్ళ ఈ కామెంట్లు కూడా పట్టించుకున్నాను నేను. ఇప్పుడు కూడా కామెంట్ పట్టించుకోను. ఓకే, ఒకటి శారీ కట్టుకొని కూడా బుల్లెట్ మీద ఏదో బండి మీద బుల్లెట్ మీదనే కదా అది చేసిన, అది ఎవరిది ఐడియా? నేనే చేసిన. నార్మల్ వెళ్తే ఎట్లా చూస్తారు, ఒక మనిషి ఒక అమ్మాయి సారీ కట్టుకొని బుల్లెట్ దొరుకుంటా పోతే పబ్లిక్ రియాక్షన్ ఎట్లా వస్తుంది? అది అమ్మాయి అంటున్నావు, మరి నువ్వు అబ్బాయివి కదా. చెప్తున్నది అట్లా తీసుకొని కంటెంట్ క్రియేట్ చేసిన. మస్తు మంది చేస్తారు ఇప్పుడు, అమ్మాయిలు చాలా మంది డ్రైవింగ్ చేస్తలేరా బండ్లు? చీర కట్టి చేస్తారా మా ఊర్లో. ఇక్కడ అంటే అక్కడ అంటే కొంచెం అక్కడ పబ్లిక్ ఎట్లుండే రియాక్షన్? పబ్లిక్ ఉండే చాలా మంది ఇట్లా వచ్చేసి చూసిపోయేది. బట్ బండి మీద పోతుండే ఇట్లా దగ్గర వచ్చి ఎవరు మనిషి అయింది, అమ్మాయి అబ్బాయి అని. మనిషి అయిందా లేకపోతే అమ్మాయి అబ్బాయి అనా డౌట్ గా కొంచెం వాళ్ళ రియాక్షన్ అట్లా ఉండే. ఓకే, ఇంకొకటి హైలైట్ కోతిది గెటప్ వేసినా కదా, అది రిస్క్, చాలా రిస్క్ కదా. ఎవరి అది ఐడియా ఎవరిది, ఎక్కడ నుండి తీసుకున్నా? బాలీవుడ్ నుండా? బాలీవుడ్ కాదు, అది ఒక మనిషి చేస్తాడు, యూపీఓ మహారాష్ట్ర. సో ఫంక్షన్లలో కనిపిస్తాడు. ఓకే, అట్లా చూసి నేను నేర్చుకున్నది. అదంతా ఎంత టైం పట్టింది నీకు ఆ గెటప్ వేసుకోవడానికి? పెయింట్ వేయడానికి 1.5 hours పడుతుంది. ఎవరు వేసారు? అన్న ఉండవు అన్న 1.5 hours పెయింట్ ని మళ్ళీ నువ్వు క్యారీ చేయాలి. ఒరిజినల్ పెయింట్ అది? ఏషియన్ వాటర్ పెయింట్. ఓకే, ఎప్పుడైనా సైడ్ ఇన్ఫెక్షన్స్ రాలేదా నీకు? అయింది ఒకసారి, వెళ్ళకుంటుంటే డీజిల్ వేసి కడిగిన బాడీ మొత్తం. ఇంకా నయ్యం, ఏడ నిప్పు కాడ నిల్చోలేవు, అదో హైలైట్ అయ్యేది. 3 days మంట ఇక అడ్జస్ట్ కాలే, అట్లా అట్లా మెడిసిన్ అది వాడి క్లియర్ అయింది. ఎందుకు తమ్మి అంతంత కష్టం నీకు చెప్పు? అంటే చిన్న ఇప్పుడు ఈ మిర్చిలో అవో ఇవో అంటే సరే, ఇదేం నార్మల్ ఏమి ఉండదు, ఏదైనా ఇది కూడా మంట ఉంటది, నేను కాదన్ను.
అంటే నార్మల్వి కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు నువ్వు చూడు డీజిల్ పోసి కడుక్కోవడము, పెట్రోల్ పోసి కడుక్కోవడం, పొరపాటునాడ నిప్పు అదో ఇదో ఉంటే ఎవడన్నా కావాలని చేసినా చేస్తాడు. ఎందుకు చెప్పు? నువ్వు హైలైట్ అవుతావు మొత్తం న్యూస్ లా. సజ్జు మోడల్ అని పొద్దున్నండి నువ్వే హైలైట్ అవుతావు. చేయాలనేసి వచ్చిన ఇక దేనికైనా రెడీ. తగ్గవు, తగ్గాను వెనకడుగు అసలు అయ్యవు. ఏదైనా సరే ముందుకే. అయిపోయిందంట. ఫైనల్ గా నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు? నేను ఎక్కడేం లేదు, మా అమ్మని మంచిగా చూడాలి. ఆ స్టేజ్ వస్తే చాలా. అదే కూర్చోబెట్టి అన్నం తినిపించే స్టేజ్ ఏదో వచ్చినా నాకు అదొకటి చాలు. నిజంగా ఒకటి చాలా హ్యాపీ అనిపించింది, యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది. 1.5 years ది. సో ఆ అమౌంట్ తీసుకుపోయి చాలా మంది అది గోల్డ్ కొన్నావు ఎట్లా కొంటావు? 9,000. చాలా మందికి డౌట్ ఉంది అది. 9,200 రూపీస్ అని చెప్పినవు, కట్ చేస్తే షాప్ కి వెళ్ళినావు, బ్యాంగిల్స్ కొన్నావు, శారీ కొన్నావు. 9,200 లో బ్యాంగిల్స్ ఎట్లా వచ్చినాయి అనేది అందరికి క్వశ్చన్. నాకు అది రోల్డ్ గోల్డ్ అయిపోయింది. ఓకే, ఏదైతే నేను అమ్మకు కొనాలన్న ఆలోచన సంతోషంగా అందులో నేను అడ్జస్ట్ చేసిన, అది డబ్బులు మంచిగా యూజ్ అయిన ఆ డబ్బులు ఇక తీసుకున్నాను. అందులో కూడా నువ్వు ఇంకా కొంతమందికి హెల్ప్ చేసినావా కదా? శారీ కొన్నావు, గాజులు కొన్నావు, వేరే వాళ్ళకి హెల్ప్ చేసి, ఫ్రెండ్స్ కి కూడా తినిపించిన అందులోనే. మస్తు హ్యాపీ అనిపించింది. అది ఏం చేసినారు అంటే అది చూపిస్తా వీడియోని. ఎవరైనా ఇప్పటి నుంచి అడుగుతే నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు అంటారు, అడిగేటోళ్ళు ఉంటారు కదా, అది చూపిస్తా. నీ సొంత కష్టం అది, నీ టాలెంట్ అది. ఎవరి హెల్ప్ లేకుండా నీ కష్టార్జితం అది. ఎడిటింగ్ నువ్వే, వీడియోస్ తీసేది ఎవరు? నీ కెమెరా ఆపరేటర్ ఫ్రెండ్స్. ఓకే, నీకు బాగా అంటే గుర్తొచ్చినప్పుడు ఏదైనా సరే ఫస్ట్ అంటే ఒకరికి ఫోన్ చేస్తాం కదా, కాలింగ్ లిస్ట్ లో ఫస్ట్ ఒకరి నంబర్ ఉంటది, ఎవరు అట్లా బాగా అంటే మన పరిశాన్ ఉన్నప్పుడా లేకుండా ఎప్పుడైనా సరే మనం ఒక పర్సన్ అంటే 10 మంది ఉంటారు, కానీ మనం ఒక్కరికే ఫోన్ చేస్తాం. తక్కువ అది బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఒక్కరికే పోతుంది ఫోన్. అట్లా ఎవరు ఉన్నారు? ఒక అన్న ఉండు. అన్న పేరు చెప్పొచ్చా? పేరు అది మళ్ళా మంచిగా ఎందుకు మంచిగా ఉండదు ఇక అది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. నువ్వు ఎప్పుడు కూడా అంటే అదే ఎప్పుడు ఎవరి నేమ్స్ చెప్పుకో కదా, అందరిని అట్లా అందరు సపోర్ట్ చేసారు కాబట్టి మనం ఒకళ్ళకి చెప్పినా ఒకళ్ళు బాధ అవుతుంది. ఒకరు మరి తీసుకోం, ఒకళ్ళ చాలా మంది చేసారు, ఒకళ్ళ తీసుకుంటాం ఒకరు తీసుకోం, మళ్ళీ డిస్టర్బ్ అయింది. ఓకే, ఇంట్లో ఎట్లుండే ఫస్ట్ నువ్వు వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏంద్రా పిచ్చిగేటప్పుడు అని అన్నారా? చెప్పిన అప్పట్లో అయిందంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు ఇట్లా మళ్ళీ మంచిగా ఉండదు కదా అంటే నేనేం చేయట్లే, జస్ట్ అట్లా చేస్తున్నా, నవ్విస్తున్నా, చూద్దాం ఏదో ఒక రోజు అవుతుంది ఏదైనా అవుతుంది అనేసి నేను ఫస్ట్ వచ్చింది యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఇన్స్టాగ్రామ్ ఎట్లా అప్లోడ్ చేయాలి ఏం చేయాలి ఇది తెలియదు నాకు, అట్లా యూట్యూబ్ స్టార్ట్ తీసుకొచ్చింది లేచేది. ఇది ఇట్లా తీసుకెళ్ళిపోయింది, ఇది కొంచెం స్లో ఉంది యూట్యూబ్. ఓకే, జనాలు ఎవరో సజ్జు మోడల్ ని కొట్టిరంట, నిజమేనా? నాకు ఎవరు కొట్టారు? నిజం చెప్పు. పిచ్చోని గెటప్లా అది వాడు రివర్స్ అయిపోయాడు. ఎవరు? కట్టా తీసుకుని నేను ఉట్టిగా నార్మల్ ప్రాంక్ లెక్క భయపడిస్తున్నా. ఇక్కడ నిలబడి ఉండే మనిషి వాడు నిజం పిచ్చోడు అనేసి ఆ కట్టా తీసుకొని రివర్స్ కొట్టేసిండు. నాకు తగిలిందా? ఈడ తగిలింది ఆ రోజు. ఇక తర్వాత అర్థమైంది అరే ఇట్లా అని. మళ్ళీ వచ్చి వాడు ఇదే చూడలే నేను ఇట్లా నడుస్తుంది ఇక వీడియోలు అన్నప్పుడు దెబ్బలు ఏమంది. ఓకే, జనాలు చాలా తిన్నా. అవునా? గలీజ్ తిట్లు తిన్నా. ఏమన్నారు పబ్లిక్ లా? గలీజ్ మాట ఎట్లుంటారు ఇప్పుడు ముస్లింలు అంటే ఊరోళ్ళు, మన విలేజ్ మాటలు ఏమన్నారు? నీ స్టైల్ లో చెప్పు ఒకసారి, వాళ్ళ స్టైల్ ఊ స్టైల్ లో. గలీజ్ మాటలు అంటే నీకు బాగా ఏమంటారు క్రేజీ అనిపించినవి కొన్ని ఉంటాయి కదా, మరి వీళ్ళేంద్రా ఇట్లా మాట్లాడుతూ వాడకు ఏంద్రా బొక్కరోడా పోరంబోకి ఇట్లాంటి అట్లా. బోకరోడా. ఓకే, ఇక చింపుకున్న బట్టలు చూస్తే ఈడేంద్రా నీకేం రోగం వచ్చింది పోయే రోగం ఇట్లాంటి తిరుగుతుండాలి అనేది. ఇంకోటి పోయేది నీకే. ఫేక్ మ్యారేజ్ కూడా చేసుకున్నా నేను భారతతో. ఏమో నిజం మ్యారేజ్ చేసుకొని ఫేక్ అని చెప్పినవేమో. అబ్బాయి కూర్చోబెట్టిన పక్కన చీర కట్టించి బండి మీద భరాత్ తీసిన, అబ్బాయిని పక్క కూర్చోబెట్టుకొని మ్యారేజ్ చేసినావా? హైలైట్. ఎవరా అబ్బాయి? ఒక అబ్బాయి హౌసింగ్ బోర్డ్ లో ఉంటాడు. నువ్వు కాదు డేర్ చేసింది, ఆ అబ్బాయి డేర్ చేసింది. కనిపించట్లే కదా అబ్బాయి, మొత్తం ప్యాక్ చేసి మాస్క్ పెట్టి పక్కన కూర్చోబెట్టిన. ముందర బ్యాండ్ ఒక 8 మంది బ్యాండ్ పెట్టి బండి మొత్తం పూలతో సజాయించి తీసుకెళ్ళిన, మార్కెట్ మొత్తం తిప్పిన. మొత్తం పరిశ్రమ కాదు, సినిమాలలో నార్మల్ తప్పు చేసిన మొత్తం అట్లా చేసి ట్రాక్టర్ కి కట్టి ఏదో చేసి చేస్తా అంటారు, ఊరంతా ఊరేగిస్తా అంటారు. నువ్వేంది ఇట్లా చేసినావు?
అది ఎందుకు ఐడియా అట్లా వచ్చేసింది ఇక కంటెంట్ చేసేది. కాదు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు ప్రాంక్ వీడియో, కదా అందులో తాళి అదంతా నాకు సంబంధం లే. ఆయనను ఎందుకు రివీల్ చేయలే? ఆయనకి ఎందుకు మొత్తం పూలతో కప్పినవు? ఎట్లా చూపిస్తారు మరి అబ్బాయికి పెట్టుకుని పెళ్లి మరి చేస్తారు? అలా వీడియోలో మజా ఏముందంటున్నా? చాలు అక్క పరిశాన్ అయిపోయారు కదా పబ్లిక్ అంతా, పబ్లిక్ పరిశాన్ అయ్యారు. ఎట్లా ఊరేగించినావు అంటే కార్లో? షార్ట్ వేసుకున్నా, కోట్ వేసుకున్నా, పూలదండ టోపీ పెట్టిన, పక్కన చీర కట్టిన అబ్బాయికి. అచ్చా, అంటే సజ్జి మోడల్ పెళ్ళి అయింది అన్నట్టుగా. అట్టి బండి ఉంటది కదా, దాన్ని గోల్ పూలతో సజాయించి. ఇప్పటికి అదే బండి నడుపుతున్నావా? నీకు ఒక బండి ఉంటది కదా, అది వేరే ఇది వేరే. ఇది ఓకే అట్టి బండి పెద్దది కొంచెం చాలా ఉంటది. అచ్చా అచ్చా, ఓకే ఓకే ఓకే. అచ్చా, అరటిపళ్ళ బండి మీద పెట్టినావు కాబట్టి అందరూ నిన్ను పెద్దగా చేసే లోపు అందరు పరిశాన్ అయిపోయారు. ఎంత పోయింది ఆ వీడియో? పోయింది 13K 12K యూట్యూబ్ లా, చాలా 4-5 lakhs పోయింది. 4-5 lakhs. ఇంకొకటి వచ్చేసి అరటికి ఆకులన్నీ కట్టేసుకొని అరటిపళ్ళు నడుముకి కట్టుకొని తినుకుంటా పోయినావు కదా. ఒక్కొక్కరు రియాక్షన్ చూసినా సజ్జు, నేను నీ వీడియోలలో ఫన్నీ ఉంటాయి. నార్మల్ గా నీకు ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. చాలా మంది నిన్ను అంటే నిజంగా జనాలు చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టార్టింగ్ లో కూడా చెప్పిన, ఒక పిచ్చోడు వేరే కంటెంట్ ఏం లేదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, ఫస్ట్ నీకు ఒక కంటెంట్ రావడం టాలెంటే, అవునా? ఆ కంటెంట్ కి తగ్గ డ్రెస్ నువ్వు రెడీ చేసుకోవడం, ఎంతెంతో మంది ఫ్యాషన్ డిజైనర్లు వేలు లక్షలు పెట్టి చదువుతుర్రు, అవునా? సో నీకు అది ఫ్రీగా బై బర్త్ వచ్చేసింది ఆ టాలెంట్. ఎడిటింగ్, వీడియో, ఇన్ని టాలెంట్లు ఉన్నాయి నీలో. నేర్చుకున్న ఎడిటింగ్ కూడా రీసెంట్ లోనే. ఎక్కడ? దోస్తు చేసేది చూసి ఇప్పుడు ఓపికతో కూర్చొని నేనే 2-3 గంటలు నైట్ లో, నాకు చాలా టైం పడుతుంది. 11కి కూర్చుంటే 3-4కి అయిపోతుంది ఒక యూట్యూబ్ 6-7 minutes వీడియో ఎడిట్ చేయడానికి. అవును, చాలా టైం పడుతుంది. తంబ్ క్రియేట్ చేయాలి, thumbnail నేనే చేసుకుంటా మొత్తం, ప్రతి ఒక్కటి ప్రతిదీ నువ్వే. డబ్బులు అవి లేవు కదా అక్క, ఇప్పుడు చేపియాలంటే థంబ్నెయిల్ చెయ్యాలి, ఒక వీడియో ఎడిటింగ్ చేసి దానికి ప్రోమో కొట్టాలి అంటే చాలా పెద్ద రిస్క్. దానికి కాపీరైట్ చూసుకోవాలి, పడ్డదా లేదా అప్లోడ్ చేసినాక, దానికి టైం ఇవ్వాలి కొంచెం, మొత్తం చూసుకొని స్లోగా అప్లోడ్ చేస్తాను నేను. నీకు ఏదైనా వీడియోకి కాపీరైట్స్ అట్లా ఏమైనా పడ్డాయా? 8 hours అట్లా పెడతా వీడియో అప్లోడ్ చేసి, అన్షీల్డ్ లో పెట్టేసి, పబ్లిక్ లో పెట్టకుండా అన్షీల్డ్ లో పెట్టి చూస్తా. కొన్ని పడితే డిలీట్ చేసి మళ్ళీ రీఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. ఓకే, పబ్లిష్ చేయనప్పుడే. ఓకే, సో ఎన్ని అయినాయి అట్లా నీకు? 2-3 అయినాయి. 2-3. ఓకే, ఈ సాంగ్స్ యూజ్ చేస్తాం కదా అన్ఎక్స్పెక్టెడ్, దాని వల్ల ఇన్ని సెకండ్స్ తర్వాత సాంగ్ యూజ్ చేయకూడదు అని ఉంటది. కొన్ని కాపీరైట్స్ ఉండగా యూజ్ చేసినా పడతాయి, కొన్ని చూసుకొని యూజ్ చేస్తాను. ఓకే ఓకే, సో ఇదంతా పక్కన పెడితే ఇంకా సజ్జు మోడల్ పాటలు పాడడం, డైలాగులు చెప్పడం అట్లా ఏమన్నా వచ్చా? డైలాగ్స్, సినిమా డైలాగ్స్ అట్లా. ఇప్పుడు నువ్వు జబర్దస్త్కు పోయినావు, గెటప్ వేసుకొని పోయినావు, డైలాగు లేకపోతే ఏం లాభం? డైలాగ్ ఉండాలి మరి, చెప్పాలిగా ఏదైనా సినిమా డైలాగు ఏదైనా చెప్పాలిగా. ఇప్పుడు దాకైతే ట్రై చేయలే. మా ఇంటర్వ్యూలో ట్రై చేయ ఒకసారి ఏదన్నా. నువ్వేమన్నా నాకు పుష్ప 2 చెప్పు, నీ అవ్వ తగ్గేదేలే అని. నీ అవ్వ తగ్గేదేలే, మిరపకాయలు కట్టుకున్నాడు, నీ అవ్వ తగ్గేదేలే. ఓకే, ఏ హీరో అంటే ఇష్టం బాగా? సినిమాలు ఎక్కువ చూడను, అస్సలు తక్కువ. చూసిన సినిమాల్లో కల్లా అంటే నీకు నచ్చింది, ఈ హీరో నాకు నచ్చిండు అన్నట్టు ఎవ్వరు లేరా? అది ఉంది కదా మహేష్ బాబు గారు. ఓకే, ఎందుకు? యాటిట్యూడ్ మంచిగా ఉంటది, ఆయన వేసే బట్టలు, ఆయన చేసే యాక్టింగ్, అదొక్కటి. ఎక్కువ ఏం లేదు, జస్ట్ నేను చూసిన దాంట్లో. హీరోయిన్స్ అంటే ఏమంటారు అంటే సజ్జు మోడల్కి నచ్చేంత ఫిగర్లు కదా? సిగ్గుపడతావేంటి తమ్మి? ఇక లైట్ నడుస్తూ ఉంటది, ఏం చూస్తారు, నడుస్తూనే ఉంటదా? అంటే వాళ్ళ పనికిరారా అంటున్నావా? నేను అంతా ఇంట్రెస్ట్ ఉంటది దాంట్లో. నేను నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడగలే, నచ్చారు అంటున్నా. నేను నీకు హీరోయిన్లు ఇంట్రెస్ట్ ఉన్నారా అని అడగలే, ఎవరన్నా నీకు నచ్చారా అని అడిగా. అంటే చూడ్డానికి అరే ఈ అమ్మాయి పద్ధతి ఉందా అని అడిగా నేను. అట్లా ఏం లేదు, కనిపించాలి, ఇప్పుడు కనిపిస్తే చెప్తాను. బామ్మ ఓపెన్ గా చెప్పిండే సజ్జు మోడల్ కి ఏ హీరోయిన్ కూడా ఇప్పటిదాకా కనిపించలేదంట. అట్లా కనిపించాలి. ఎట్లా? పద్ధతిగా అన్నారు, అట్లా పద్ధతిగా అసలు ఎవరు? సరే, బోల్డ్ గా నీ రీల్స్ లలో రావా స్క్రోల్ చేస్తుంటే? ఏమో ఆగి చూస్తారా, ఇట్లా వెళ్ళిపోతాయి. ఒక్క హీరోయిన్ పేరు తెలియదు? పేర్లు తెలుసు, ఎందుకు తెలియదు? చెప్పు 2-3. ఈ మన పుష్పలో చేసింది కదా శ్రీవల్లి, డైరెక్ట్ నేను శ్రీవల్లి కాదా పేరు? ఏం పేరు?
శ్రీవల్లి తెలుసు ఏం శ్రీవల్లి సినిమాల పేరు, బయట పేరు ఏంది? బయట పేరు ఇవ చేసింది కదా పుష్పాల శ్రీవల్లి అంట, బయట పేరు చెప్పు. నేను చెప్తున్నా కాదు సినిమాలో అంతా చూడండి. నేను మొన్న రీసెంట్ మరి పుష్ప శ్రీవల్లి ఎట్లా తెలిసింది? శ్రీవల్లి పుష్ప చేసినా నేను చేసినా కదా నువ్వు థియేటర్. సినిమాలు చూడవు కదా. ఆ థియేటర్ రోజు కంటెంట్ ఉండే నాది. ఓకే, అట్లా నీకు అయ్యో తప్పు అయిపోయింది అల్లది. నువ్వు ఆ రోజు పోయిన రోజు రివీల్ చేసుకురాల్సిన, పాపం. రిలీజ్ చేసుకున్నారు. ఓకే, ఇంకా ఇంకా ఏముంది మహేష్ బాబు దాంట్లో ఇంకా పేర్లు అంత తెలియదు అక్క నాకు. అస్సలు నిజం చెప్తే నమ్మరు ఇక అసలు. కమేడియన్స్ నేమ్స్ తెలుసా? ఆది గారు ఉన్నారు మీరు చెప్పినట్టు, ఇంకా ఎవరు సుధీర్ అన్న, బ్రహ్మానందం గారు. అంత ఓల్డ్ చూడలే మేము. ఆయన చేస్తారు కానీ అంత ఓల్డ్ సినిమాలు చూడలే అంటున్నా. చేస్తారు ఆయన చేయరనట్లే. ఇంకోటి ఎవరున్నారు, ఇంకో ఆయన పేర్లు తెలియదు చెప్తున్నా కానీ నేను. బ్రహ్మానందం గారు తెలుసు. ఆయన తెలుసు, ఎందుకు తెలియదు. తెలుసు ఆ, ఓకే, బతికిచ్చినాం దండం. ఉమ్. ఇంకా విలన్లు తెలుసా? విలన్లు రాకీ, రాకీయా? ఒకసారి కేజీఎఫ్ లో ఉండేగా ఆయన హీరో. హీరోలో విలన్ లెక్క మంచిగా అనిపిస్తాడు ఆయన. అందులో అంత నాలెడ్జ్ లేదు. సరే ఒక పని చెయ్యి, ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. ఈ సినిమాలో ఈ హీరో కంటే నేనే బాగా చేసి ఉంటుంది అని ఏమన్నా అనిపించిందా? నేను చెప్పేది ఏంది? సరే సినిమా పక్కకు పెట్టు, ఏదన్నా స్కిట్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో వీడియో అయి ఉండొచ్చు, అది వీళ్ళకంటే నేనే బాగా ఎత్తుంటేనే దీన్ని అని ఎప్పుడన్నా- అనుకుంటారు కదా నా వీడియోలు నేను చూసి, నేను అనుకోకుండా ఇంకెవరు అనుకుంటారు. ఓకే, ఈ వీడియో ఇంకా బెటర్ గా చేసి ఉంటే బాగుండు అని ఏదైనా వీడియోలు అనిపించినాయా నీ వీడియోలలో? కొన్ని అయితే మిస్టేక్స్ తొందరలో. ఏది? అంటే ఇప్పుడు సెట్ చేసుకోవడంలో కొన్ని మర్చిపోతాం తొందరలా. నార్మల్ గా ఇప్పుడు స్టిక్కర్ ఇది ఉంది కదా, ప్లాస్టర్, అది వేసుకున్నప్పుడు ఫుల్ టైట్ అయ్యి ఇబ్బంది ఉంటది కదా, పెయిన్ అదంతా ఎన్ని రోజులు ఉంటది? పెయిన్ అంటే ఇక కొద్దిసేపు ఉంటది, కొంచెం వేరే వేరే కంటెంట్ బట్టి ఉంటది ఇక పెయిన్. వారానికి ఎన్ని వీడియోలు చేస్తావు? 2-3 2-3 ఫెస్టివల్స్ ఉంటే 3-4 చేస్తా. అన్ని ఫెస్టివల్స్ చేస్తావు కదా నువ్వు, అది మ్మ్. నిజంగా మంచిగా అనిపించింది. దసరాకి చేస్తావు, దివాళీకి చేస్తావు, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి చేస్తావు, అది మంచిగా అనిపించింది. అంటే ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అని కాకుండా అట్లే ఒక కమీడియన్ గా నేను, ఒక మోడల్ గా నేను ఒకటి తీసుకున్నప్పుడు నేను అన్ని చెయ్యాలి. కలిసి ఉంటాం అంతా మొత్తం అంతా కలిసి. ఫ్రెండ్స్ ఇంట్లోకి పోతా అంటావా? ఆ, ఓకే, అందరి దగ్గర వాళ్ళు వస్తారు నేను పోతా అని అడుస్తారు. మొత్తం. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికి అప్డేట్స్? నీ ఇన్సులిన్ ఏదో చెప్పావు కదా, అది ఒకసారి చూపిస్తావా? లోపల ఉంది, బ్యాగ్ లో ఉంది. బ్యాగ్ లో ఉంది. ఎన్నిసార్లు తీసుకుంటావు 3 డైలీ? times మార్నింగ్ times. ఆఫ్టర్నూన్ ఈవినింగ్. నువ్వే తీసుకుంటావా? నేను తీసుకుంటా. మందు తాగుతాడా సజ్జు? తాగాడు, ఓన్లీ ఇన్సులిన్ అంతే. కోకోనట్ వాటర్? కోకోనట్ వాటర్ ఎందుకు తాగారు? జ్వరం వస్తే తాగుతారు. కోకోనట్ వాటర్ అనేది ఎంత స్లోగా. కోకోనట్ వాటర్ అంట సజ్జు వర్షన్ లా ఓన్లీ జ్వరం వస్తేనే తాగుతారంట. ఇక నార్మల్ గా ఎవరైనా తాగేటోళ్ళు ఉంటే తాగకూరు, ఎందుకంటే మా సజ్జు చెప్తాడు. నేను తాగేది జ్వరం వచ్చినప్పుడు. నువ్వు తాగేది జ్వరం వచ్చినప్పుడు, మరి అది చెప్పు. కోకోనట్ వాటర్ నార్మల్ జ్వరం వస్తేనే తాగుతారా? అందరు ఎట్లా తాగుతారు? అందరు ఇట్లా ఆయన షాప్ నడవదు ఇక. వాడు ఏం కోరుకోవాలి? రోజు అందరికి జనాలు రావాలని కోరుకోవాలి ఇక, అవునా కదా? అంతే కోరుకోవాలి. మంచినీళ్ళు తాగుతావా డైలీయా? మంచినీళ్ళు తాగుతావా? మంచినీళ్ళు ఎందుకు తాగారు? మంచి అంటే మంచినీళ్ళు తాగకుండా ఇట్లా ఉంటారు. నేను ఏం అడిగినంత మంచినీళ్ళు తాగుతావా అంటే మనిషి అన్నోడు మంచినీళ్ళు తాగడా అనాలి కానీ డైలీ తాగుతావా అంటావా? డైలీ తాగుతా, దూపోయినప్పుడు కూడా తాగుతా. ఇంకేం తాగుతావు? ఇంకేమైనా కూల్ డ్రింక్స్ తాగుతా డైలీ. కూల్ డ్రింక్స్ తాగొద్దు కదా నార్మల్ గా, షుగర్ ఉన్న వాళ్ళు. మర్చిపోలేను కూల్ డ్రింక్. ఏది? థమ్స్ అప్? ఏదైనా ఒకటైతే కంపల్సరీ. చల్లగా ఉండేది ఏదైనా ఓకేనా? చల్లగా అంటే కూల్ డ్రింక్స్. నేను అదే అన్నా, చల్లగా ఉండేది. ఇప్పుడు కూల్ ఉండేదాన్ని కూల్ డ్రింక్ అంటారు, అందుకే చల్లగా ఉండేదా అని అడిగిన. తీసుకుంటావు అయితే తీర్థం? ఎవరిది? నేనేమన్నా తీర్థం తీసుకో. ఇప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్తావు అవునా, గుళ్ళో తీర్థం ఇస్తారు కదా అవునా, థమ్స్ అప్ తాగుతావు. నేనేమన్నా తీర్థం తాగుతావు తమ్మి అన్నా. ఎవరిది అంటివి? నేనేం చెప్పాలి? తాగుతావు. సరే తమ్మి, అయితే ఏదన్నా డైలాగ్ మాకోసం ట్రై చేయొచ్చు కదా. ఫైనల్ గా ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తా, వైరల్ అయిపోవాలి మొత్తం. డైలాగ్ 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 ఇదే డైలాగ్. హిందీలో ఏదైనా నీ దుష్మన్ల కోసం, నీ ఫ్రెండ్స్ కోసం, నీ జాన్ జబ్బలు ఉన్నారు కదా బయట, వాళ్ళందరి కోసం ఏదన్నా. ఇట్లా అంటే జబర్దస్త్ ఎట్లా వస్తుంది? కష్టం, నువ్వు నేర్చుకోవాలి, ట్రై చేయాలి. కోసం అంటే ఇప్పుడు నాకు వాళ్ళు
ఇక ఇది ఎట్లా అయిపోతుంది అది మళ్ళీ Dance చేస్తావా? డాన్స్ రాదు నాకు రాకపోయినా ఆహా తీసుకెళ్ళి కాదు రాకపోయినా ఏదైనా సరే గెటప్ వేసుకున్నప్పుడు ఏదైనా చేసుకోవాలి లైట్ గా ఇస్తాను మా కోసం ఏదైనా ట్రై చేస్తావా చేద్దాం ఏదో ఇస్తాం ఎట్లా ఇస్తాం ఓకే సో అది మొత్తానికి అయితే మన సజ్జు మోడల్ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా జరిగింది సో ఇంటర్వ్యూలో ఆయన ఏదో తిట్టాలని చెప్పేసి ఇంకేదో కాదు సో అన్ని వేస్ లో ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి అన్ని క్వశ్చన్లు అడగాలి కాబట్టి అడిగాము ఎలా సో అనిపించింది ఇంకోటి నేను చెప్తా చెప్పుతామి నేను అబద్ధం చెప్పింది మా కోసమే బాధపడతానేసి అది అబద్ధం చెప్పిన సో నాకు అబద్ధాలు రావు ఇంకోటి రావు అంటే ఇప్పుడు టైం పట్టేసి వాడిందే తప్ప నేను ఎక్కడైనా నిజాయితీగా ఉంటా ₹1 లేకుండా అడుక్కుంటా దొంగతనం చేయను అది ఉంటే తింటా లేకుంటే ఇంట్లో కూర్చుంటా కానీ సో ఇట్లాంటి అలవాట్లు లేవు నాకు పబ్లిక్కి తెలుసు మ్యాక్స్ మన అట్లా కాదు సో నువ్వు అడిగినందుకు ఐఎమ్ రియల్లీ సారీ సో బస్ నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చేసేద్దాం బస్ ఎందుకు అడిగినాను అంటే చాలా మందికి ఇది జరుగుతుంది బయట సో సజ్జు మోడల్ కూడా నియత్ గా ఉంటాడా లేదా అనేది తెలియాలిగా ఇంటర్వ్యూ బయట అడిగితే నాకు మాత్రమే తెలుస్తుంది ఇంటర్వ్యూలో కూర్చోబెడితే అందరికి తెలుస్తుంది నువ్వేం చేసినావు ఎందుకు చేసినావు మనుషులకి విలువిస్తావా విలువయ్యవా అనేది అందరికి తెలుస్తుంది ఇంకోటి కూడా చెప్తాను నేను సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినాయి అనేసి ఫోన్లు వస్తాయి సో ప్రతి ఒక్కళ్ళకి నేను అయినంత వీడియో చేసి వాళ్ళ నెంబర్స్ ఇచ్చి అప్లోడ్ చేస్తా సో ఇది నా రీల్ బోట్లే వీళ్ళది చేసేది ఎవరు చేయరు చాలా మంది ఎవరు చేయరు వాళ్ళకి హెల్ప్ వస్తుంది నేను చేయలేను నా తరపు నుంచి కొంచెం అందుతుంది అనేసి అదొక థాట్ తో ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా మ్యాక్స్ 1 by 1 వస్తాయంటే చేయలేము ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసినాం మళ్ళీ ఇళ్ళకి చేయాలంటే హెల్ప్ చేయాలంటే పబ్లిక్ కూడా కొంచెం స్ట్రగల్ అయితే అని వాళ్ళు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని డీటెయిల్స్ తెప్పించుకొని చేసుకొని పెడతాను దాన్ని కూడా చాలా మంది సపోర్ట్ చేశారు వాళ్ళు నాకు తర్వాత యాద్ చేస్తారు కూడా ఇప్పుడు కూడా సో అప్పుడు ఆ రోజు వీడియో చేసినావు నాకు అక్కడ అస్సలు డబ్బులు లేకుండే నీ వల్ల ఇంత డబ్బులు వచ్చింది ఈ రోజు లేచి కూడా నేను తిరుగుతున్నా కాదు నీ ఇంటర్వ్యూలు అన్నింటి కింద సజ్జు అన్న నాకు ఐఫోన్ కావాలి సజ్జు అన్న నాకు బుల్లెట్ బైక్ కావాలి సజ్జు అన్న ఇది కావాలి సజ్జు అన్న అది కావాలి ఎందుకు అట్లా ఎవరు అడిగిరా నీ ఇంటర్వ్యూల కింద చెక్ చేసుకో కమెంట్లు అది అన్నకు అడిగిరా అది సజ్జు అన్న అంటే ఎవరు నువ్వా నేనా సజ్జు అన్న అంటే ఇప్పుడు ఐఫోన్ మనం ఇప్పుడు దాకా ఒక గివ్ అవే కూడా ఇవ్వాలి ఏమో మరి సజ్జు అన్న ఇద్దాం డబ్బులు సంపాదించినప్పుడు మీ అందరికి యాడ్ చేసుకొని ఇద్దాం ఐఫోన్ ఇద్దాం బుల్లెట్ ఇద్దాం ఇంకేమంటే అది ఇద్దాం ఓకే సో అది మొత్తానికి అయితే మన తమ్ముడి ఇంటర్వ్యూ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెప్పు మా ఛానల్ పేరు తెలుసా శశి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్